వెల్కమ్ బ్యాక్ ఎవరిబడి టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ దా చిలోదం పాడ్కాస్ట్. నేను మీ హోస్ట్ నిఖిల్, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా విడ్ మా కో హోస్ట్ అనిరుద్. ఇంట్రో. సో లాస్ట్ యాక్చువల్లీ మండే రావాల్సిన వీడియో వెనస్డే వస్తుంది, వెనస్డే రికార్డ్ అవుతుంది, రేపు వస్తుంది, థర్స్డే వస్తుంది. సో మనం లాస్ట్ టైం కొన్ని మిస్ అయిన టాపిక్స్ ఉన్నాయి. మన ఛానల్ బ్యానర్లో ఎవ్రీ న్యూ వీడియో ఎవ్రీ మండే అని ఉంది. అది ప్రాంక్ అది తీసేసి న్యూ వీడియో ఎవ్రీ వీక్ అని పెట్టేద్దాం. ఎవ్రీ వీక్ చేసినాకైతే ట్రై చేస్తున్నాం కానీ మండే కుదరట్లేదు ఫ్రెండ్స్. ఏం చేద్దాం, బిజీ ప్రొఫెషనల్స్ ఏం చెప్తాం. సో మన పాడ్కాస్ట్ 3 సెగ్మెంట్స్లో డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ సెగ్మెంట్ అరే ఫ్యాన్ ఆపరా, మళ్ళీ చేయాలి ఏంటి ఇప్పుడు? వద్దులే, కొంచెం ఏదన్నా అటు ఇటు ఎడిట్ చేస్తాను. అదే మన వీడియో 3 సెగ్మెంట్స్లో డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి ఏంట్రా అరే మర్చిపోయా నిజంగా, మూవీ న్యూస్, మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటాము. సెకండ్ సెగ్మెంట్, మెయిన్ సెగ్మెంట్ వచ్చేసి ఆ వీక్లో ఉన్న మెయిన్ టాపిక్, మూవీ ఆర్ వెబ్ సిరీస్ ఆర్ ట్రైలర్. ఈ వీడియో కల్కి ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఒక లెవెల్ మూవీ. అండ్ థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి అరే లిటరల్ గా ఆ ట్రైలర్ బడ్జెట్ ఒక మూవీ బడ్జెట్ అంత ఉంటది. సో థర్డ్ సెగ్మెంట్ నువ్వు చెప్పకు, నాకు పెట్టక నువ్వు. థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి ఈ వీక్ మేము ఏం చూసాం, ఏం చూడబోతున్నాం, అంతే అంతే. ఓకే సరికింది. సో లాస్ట్ వీక్ సరికింది, మీరు బోర్ అవ్వకూడదు మీరు. సో అసలు విషయం ఏంటంటే లాస్ట్ వీక్ మేము కొంచెం హడావిడిలో రికార్డ్ చేసాం, ప్లస్ టాపిక్స్ కూడా బాగానే ఉన్నాయి. టాపిక్స్ ఉన్నాయి అయినా మాట్లాడలేదు, అంత హడావిడిలో ఉన్నాం. ఎందుకులే కవరింగ్ కానీ అదే బేసిక్గా చాలా టాపిక్స్ మిస్ అయ్యాయి అనమాట. లిటరల్ గా వీడియో రికార్డ్ చేసే ముందు వెనమ్ ట్రైలర్ పెట్టుకొని నిద్ర చూసాం టీవీలో, వీడియోలో మాట్లాడలేదు దాని గురించి. అంటే మేము బేసిక్గా ఏం చేస్తాం, ఫోన్ రికార్డ్ నోట్ చేసుకుంటాం కదా, నోట్ చేసుకుని మాట్లాడతాం అనమాట. చాలా టాపిక్స్ మేము అసలు ఫస్ట్ చూసాం కానీ నోట్ చేసుకోలేదు, అంటే అన్ని గుర్తుపెట్టుకుని నోట్ చేసుకోలేదు అనమాట. సో అలా చాలా మిస్ అయిపోయినాయి లాస్ట్ వీడియోలో. సో అలా మిస్ అయినవి కొన్ని ఈ వీక్, అంటే మిస్ అయ్యాయి కానీ ఇంపార్టెంట్ అవి కూడా. సో అందుకు ఈ వీక్ మిస్ అవ్వకుండా కవర్ చేద్దాం. ఇంకా స్టార్టింగ్ విత్ వెనమ్ ద లాస్ట్ డాన్స్. సో వెనమ్లో ఏమో భయ్యా ట్రైలర్ వచ్చింది, నాకు నచ్చిన షాట్ అయితే హార్స్ వెనమ్ రా. హార్స్ వెనమ్ దాని పేరేంటి? హార్స్ వెనమ్ అని అంటారా? నేను ఏదో చెప్పేసా హార్స్ వెనమ్. అది మేము ఏంటంటే మీమ్స్ ఉంటే చూడు, ఫైర్ హార్స్ డ్రాయింగ్ క్వాలిటీ ఎట్లా ఉంది అనేది. సో ఫస్ట్ 2 వెనమ్స్కి ఫైర్ వేసారు, లాస్ట్ థర్డ్ వెనమ్కి ఆ వెనమ్ హార్స్ వేసారు. అదే కూడా అది ఫ్లై అవుతుంటే దాని నాలుగు ఇలా ఎగురుతూ ఉంటుంది కదా అక్కడ. ప్లస్ అది వాడు ఎగిరేటప్పుడు అది లాగుతుంది చూడు, పట్టుకుని లాగు. అది ఫస్ట్ మూవీలో బైక్ ఎగిరేటప్పుడు కూడా అలాగే లాగుతుంది, సేమ్ రీకాలింగ్ అది. అరే మొన్నే వచ్చినట్టు అనిపిస్తుందా నాకు ఫస్ట్ వెనమ్ మూవీ. షార్ట్ గుర్తుందా? అరే లైక్ వాడు టామ్ హార్డీ కూడా అలాగే ఉన్నాడు సేమ్. లేదు కొంచెం ముసలినట్టు అనిపించాడు టామ్ హార్డీ, ఎందుకు కొంచెం ఎగ్జాస్టెడ్ అంటే వెనమ్ పాపాన్ని ఆ ఎనర్జీని డ్రైన్ చేస్తున్నట్టు ఉంది. కానీ ట్రైలర్ లైక్ టిపికల్ మార్వెల్ ట్రైలర్ లాగే ఉంది, పెద్ద గొప్పగా ఏం లేదు. కానీ మెయిన్ ఒక పాయింట్ ఏంటంటే వెనమ్ ప్లానెట్ నుంచి సెమియోట్స్ అందరూ వచ్చేది కాదు మరి. నో వే హోమ్ పోస్ట్ క్రెడిట్ సీన్ తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది మూవీ. కన్నా కూడా అర్థం కాలే, అది ఎవరికి అర్థం కాల. ఆ పోలీస్ ఆ టైంకి అక్కడికి వచ్చి దాన్ని క్యాప్చర్ చేసేంత ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? పేరు ఏమి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి ఆ వరల్డ్ ఆ యూనివర్స్ పోలీస్ కాదు, కైండ్ ఆఫ్ టీవీఏ ఉంది కదా. టీవీఏ కాదు భయ్యా, టీవీఏ గ్రౌండ్ ఫోర్సా? టీవీఏ లాంటి ఒక ఏజెన్సీ కాదు, ఏమి పాస్కల్ అన్న కామెంట్ యూనివర్సెస్ ట్రావెల్ చేసే యూనివర్స్ పోలీస్ అన్నట్టు అనిపించింది, ఎందుకంటే వాడికి తెలిసే ఛాన్సే లేదా పోలీస్ వాడు. ఏమి పాస్కల్ అన్న కామెంట్ ఉంటుంది, సోనీ హెడ్. నువ్వు ఫోటో చూడు ఒకసారి, ఇప్పుడు వీడి కొట్టి వచ్చినట్టు ఉంటుంది. ఆమె కంట్రోల్లో ఉంటుంది సోనీ అంతా. నువ్వు ఇప్పుడు వెళ్ళామని అడిగావు అనుకో, ఏంటిది పోస్ట్ క్రెడిట్స్ అయిన తర్వాత ఇది జరుగుతుంది, ఏం జరుగుతుంది అంటే పోస్ట్ క్రెడిట్స్ ఎప్పుడు వచ్చింది అంటది. అలాంటి టైప్ ఆమె, నువ్వు క్వశ్చన్ అడగకూడదు ఆమె. ప్లస్ ఏంటంటే ఆ పోలీస్ క్యారెక్టర్ ఉన్నాడు కదా, ఆడిని మనం డాక్టర్ స్ట్రేంజ్ లో ఆల్రెడీ చూసాం ఒక క్యారెక్టర్ కింద. మోడో, నాకు పేరు గుర్తులేదు. మోడోనే కదా వేసుకోక. కాఠ్మండూలో డాక్టర్ స్ట్రేంజ్ 2 డాక్టర్ స్ట్రేంజ్ 1 పోస్ట్ క్రెడిట్ సీన్ లో కూడా ఉంటాడు. 2లో అయితే ఫుల్ ఉంటాడు ఆడే. 2లో ఇల్లుమినాటి ఆడే మెయిన్, మోడో అనుకుంటాడు పేరు, ఆడుంటాడు. సో ఇది మొత్తం కనెక్టెడ్ స్టోరీస్ కాబట్టి ఆడు ఎలా వచ్చాడని నాకు అర్థం కావట్లేదు. అంటే మొత్తం మార్వెల్లే కాబట్టి ఒక క్యారెక్టర్ ఇంకో దగ్గర రిపీట్ అవ్వకూడదు,
అంటే సోనీ అయినా అంత మెయిన్ క్యారెక్టర్ తో అసలు అవ్వకూడదు, చిన్న చిన్న అవుతారు కానీ ఎక్కడో బ్యాక్గ్రౌండ్ లో అయినా పర్లేదు, కానీ ఇంత మెయిన్ వాడు మళ్ళీ వస్తే అది ఎలా అయిందో నాకు అర్థం కావట్లేదు. అదే వెన్నం పైన అది అలా ఆ పార్టికల్ మీద అది గ్లాస్ వేస్తాడు, అదే వాడి ఇంట్రో షాట్ అదే కదా. అది వద్దు, వీ షుడ్ నాట్, అరే వెన్ దే డి నాట్ థింక్ అబౌట్ ఇట్ వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ ఇట్ రా. అది నేర్చుకున్నాను సోనీ మూవీస్ చూసి. సో మార్బియస్ పోస్ట్ క్రెడిట్ సీన్ ఇస్ పీక్ రా అసలు. నాకు గుర్తులేదురా. దట్స్ వై పీక్. చెప్పు. మార్బియస్ కాడు ఇట్లా తుప్పల్లో కాదు, అడవులు కూడా కాదు, ఇసుకల్లోకి వెళ్ళి వెయిట్ చేస్తాడు కార్లో. అన్న వస్తాడు, వల్చర్ అన్న వస్తాడు, గుర్తొచ్చింది. వల్చర్ వచ్చి కలుస్తారు ఇద్దరు, స్పైడర్ మ్యాన్ వేసుకుందాం కొంతసేపు అని చెప్పి డిస్కషన్ పాడ్కాస్ట్ చేస్తారు. అసలు మార్బియస్ యాంటీ ఎందుకు అయిపోయాడు అలాగా? అది ఏమీ పాస్కెల్ అని అడగాలి, ఆ మార్బియస్ ఎవడో అంటది ఆమె. సో ఆమె చూడరా ఒకసారి, లిటరల్గా కళ్ళు ఎర్రగా అలాగే ఉంటుంది, జుట్టు పిచ్చి పిచ్చిగా ఉంటుంది, ఇప్పుడే నిద్రలేసి వచ్చినట్టు కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఓకే, సో ఇది రిలీజింగ్ ఇన్ అక్టోబర్ రా వెనమ్. నెక్స్ట్ మంచి టైం ఉంది ఈలోపు. డెడ్పూల్ అన్ని వెనంలో అక్టోబరే, అన్ని వెనంలో అక్టోబరే. 2018 2021 నెక్స్ట్ 2024. 18 అక్టోబర్లో ఫస్ట్ పార్ట్, 21 అక్టోబర్లో సెకండ్ పార్ట్, విత్ ద లాస్ట్ డాన్స్ 24 అక్టోబర్. నైస్. ఓకే 2024. అరే ఓకే రా. నెక్స్ట్ వోల్ఫ్ ఆఫీషియల్ ట్రైలర్ వచ్చింది. డైరెక్టర్ ఎవరు? ఫస్ట్ వాళ్ళిద్దరు పేర్లు చెప్పు. బ్రాడ్ పిట్ అండ్ జార్జ్ క్లూనీ. నాకు ఒక సెకండ్ పట్టింది జార్జ్ క్లూనీ, అలా మర్చిపోయిన ఏంటబ్బా అనుకున్నా. బ్యాట్మ్యాన్. నాకు జార్జ్ క్లూనీ వచ్చిన వెంటనే రీసెంట్ బ్యాట్మ్యాన్ మూవీలో ఫ్లాష్ మూవీలో పోస్ట్ అది గుర్తొచ్చింది వెంటనే. ఆడు కార్ దిగడం గుర్తొచ్చింది, మొత్తం గుర్తొచ్చింది. సేమ్ గెటప్ ఉంది కదా. నీకు ఎలా అనిపించింది ట్రైలర్ చెప్పు. డైరెక్టర్ ఎవరు భయ్యా? నాకు తెలుసు డైరెక్టర్, జాన్ వాట్స్, స్పైడర్ మ్యాన్, హోమ్ కమింగ్, ఫార్ ఫ్రమ్ హోమ్, నో వే హోమ్. జాన్ వాట్స్ కరెక్టే, ఇప్పుడు పేరు గుర్తొచ్చింది. ఆడే జాన్ వాట్స్ డైరెక్టర్. బాగుంది, లైక్ ఓకే కొత్త ఏమన్నట్లు అది ఫెల్ట్ లేక ఆడ పేరు మర్చిపోయాను. ఫాల్ గా డైరెక్ట్ డేవిడ్ లిచ్ టైప్ ఆఫ్ మూవీ. డేవిడ్ లీచ్ లో కూడా ఒక బుల్లెట్ ట్రైన్ ఏంటి పేరే? బుల్లెట్ ట్రైనా? మూవీ పేరు బుల్లెట్ ట్రైనా? ఓకే, సినిమా ఉంటుంది బుల్లెట్ ట్రైన్ ఉంటుంది, దాంట్లో సినిమా పేరేంటి? బుల్లెట్ ట్రైన్ లో సినిమా అవుద్ది కదా, ఏం సినిమా అందాం అనుకున్నా. సినిమా పేరే బుల్లెట్ ట్రైన్. సో ఆ మూవీ కొంచెం టెంప్లెట్ లా నడిచింది. ఫాస్ట్ పేస్ యాక్షన్, ఎక్కడి నుంచి ఎవడెవడో వచ్చేస్తుంటాడు, ఫైట్లు అయిపోతూ ఉంటాయి. అలా కొంచెం బాడీ కవరప్స్. అసలు స్టార్ట్ అయ్యేది ఒక బాడీని కవరప్ చేయడానికి, ఒక డెత్ ని కవరప్. ఆ బాడీ ఒక పిల్లాడిది కదా, ఆ పిల్లాడు కుడ్ హ్యావ్ బీన్ టామ్ హాలండ్ అంట. అప్పుడా? ఎప్పుడో రాసిన స్టోరీ. నాట్ టామ్ హాలండ్. హాలండే స్పైడర్ మ్యాన్ డైరెక్టర్ కదరా. అతన్ని అక్కడ లైట్ తీసుకుని ఇక్కడ పెట్టాడా? కుడ్ హ్యావ్ బీన్ టామ్ హాలండ్ అంటావేంట్రా? కుడ్ హ్యావ్ బీన్ పీటర్ పార్కర్. యాక్టర్ అంటున్నారా? ఓకే, ఆ రోల్లో టామ్ హాలండ్ ఉండాల్సిందా? నేను ఇంకా స్పైడర్ మ్యాన్ రోల్ తను పెడదాం అనుకున్నాడేమో అప్పుడు అనుకుంటున్నా. వుల్ఫ్స్ లో టామ్ హాలండ్ కుడ్ హావ్ బీన్. ఓకే, తినున్నాడా? చనిపోయిన క్యారెక్టర్ లేకపోతే చనిపోయిన క్యారెక్టర్ మళ్ళీ బతుకుతాడు కదా ట్రైలర్ లో వాడు. ట్రంక్ లో వాడే మెయిన్ క్యారెక్టర్ సినిమాలో. కానీ వాళ్ళని పిలిచింది ఎవరు అసలు? ఫస్ట్ వీళ్ళిద్దరిని కదా, ఒకరిని పిలిస్తే ఇంకోటి కూడా వచ్చేస్తాడు. అదొకే, అసలు పిలిచింది ఎవరు? నాకేం తెలుసు, ఒక అమ్మాయి. మరి ఇంకోటి ఎలా వస్తాడు? జార్జ్ క్లూనీ వస్తాడు, ఓకే. బ్రాడ్ పిట్ ఎలా వస్తాడు? బ్రాడ్ పిట్ కూడా ఆ మెసేజ్ అందే వస్తాడు, ఏజెన్సీ ద్వారా వచ్చా అంటాడు కదా. ఏజెన్సీ తనకి, ఓకే. సో మిస్కమ్యూనికేషన్ కైండ్ ఆఫ్. కానీ ఇద్దరు ఒకేలా ఉంటారా చూడడానికి? అంటే లుక్ కాదు, వాళ్ళ మేనరిజమ్స్, వాళ్ళు చేసే పనులు, వాళ్ళ గెటప్ కూడా ఒకేలా ఉంటుంది. జాన్ విక్ లో క్లీనింగ్ టీమ్ ఉంటుంది చూడు, సేమ్ వాళ్ళు ఎగ్జాక్ట్ అలాగే ఉన్నారు రా. అసలు ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నారు క్లీనింగ్ టీమ్. అంటే గ్రీన్ గాబ్లిన్ కదా. ఆడాడు పేరేంటి తెలియదు, వదిలే. తెలుసా? మర్చిపోయా. సరే చెప్పు, గుర్తొస్తే చెప్తా. ఓకే, నెక్స్ట్ మోనా 2 టీజర్ ట్రైలర్ వచ్చింది అన్నట్టు. వుల్ఫ్స్ థియేటర్స్లో సెప్టెంబర్ 20th వస్తుంది. అరే ఎప్పుడెప్పుడో వచ్చాయి, ఇప్పుడు నేను ట్రైలర్లు ఏం చేస్తారు వీళ్ళు? అప్పుడు సెకండ్ ట్రైలర్లో, థర్డ్ ట్రైలర్లో వేస్తారు మళ్ళీ. మనకు మొత్తం సినిమా అంతా దాంట్లో. ఇండియాలో సినిమా వచ్చే 1 week ముందు ట్రైలర్ వేస్తారు. లాస్ట్ వస్తే రిలీజ్ ట్రైలర్ మేబీ వస్తుంది.
ఒక ట్రైలర్తో సినిమా రిలీజ్ అయ్యాక మళ్ళీ ట్రైలర్ వస్తుంది. సూపర్ హిట్, ప్లీజ్ వాచ్. ఫ్యామిలీ ఎంటర్టైనర్, బ్లాక్ బస్టర్. సక్సెస్ పార్టీ వన్ అని కూడా వస్తుందా? అది రాదనుకో. ఏమో మొన్న టిల్లుకి ఫుల్గా వచ్చినాయి. పార్టీ మాత్రం చేస్తారు, ఎలా సినిమా వర్డిక్ట్ ఎలా ఉన్నా సక్సెస్ పార్టీ మాత్రం కన్ఫర్మ్. సక్సెస్ పార్టీ పెట్టడం కనీసం ₹1 కోటి ఎక్స్ట్రా వస్తాయంటారు వాళ్ళకి. ఏమో పెట్టినంత వస్తాయో మరి పెడుతున్నారు అంటే. పార్టీ రేట్ కవర్ అవుద్దంటావా? అది కూడా అవ్వకపోతే దారుణం రా. అరే టాకింగ్ అబౌట్ దిస్, టిల్లు అంటే గుర్తొచ్చింది, నాగవంశీ ఉన్నాడు కదా మా ఐడల్, స్వేరింగ్ సెరమనీ ఉంది కదా, ఎక్కడ ఆడియన్స్లో కూర్చుని ఇట్లా అంటున్నాడు రా. అంటే వాళ్ళకి కూడా విఐపి సెక్షన్ ఉన్నట్టుంది, అంతమంది విఐపీల్లో ఇటు పూడ్చుకుపోయాడు. ఏ కెమెరా వచ్చినప్పుడు ఎలా అంటున్నాడు. అది నెక్స్ట్ టాపిక్ లో సెగ్వే ఉంటూ తర్వాత పిఠాపురం ఎమ్మెల్యే కదా, అది ఇండియా వర్సెస్ పాక్, ఇవన్నీ ఫాస్ట్ గా చెప్పరా. కల్కికి రావాలి ఫస్ట్, కల్కి చాలా ఉంది. వచ్చింది చూసావా? చూసా. నచ్చిందా? కొత్తగా ఏం లేదు, కొత్త మౌన అన్న చూడలా. నేను చూడలే కానీ స్టోరీ తెలుసు నాకు. నాకు కూడా తెలుసు. అంటే పాటలు చూసా టీవీలో వస్తాయి. నేను ఏదైనా ఆ సినిమాలో ఒక్క ఫ్రేమ్ మిస్ అయినా ఆ సినిమా చూడలేదని అనేస్తా. ఇప్పుడు అలా సినిమా అంటే మధ్యలో చూసా, లాస్ట్లో క్లైమాక్స్ అంతా చూసా, టీవీలో అక్కడ వచ్చినప్పుడు చూసా. అది లాస్ట్ ఓడింది. ఇక్కడ డాగ్స్ వచ్చినట్టు క్యాట్స్ రావరా అలాగా? నువ్వు పిలుస్తూ వస్తుంది. ఇగ్నోర్డ్. నువ్వు కావాలని పిలిపించావు కదా నా చేత, నువ్వు కావాలని చేసావు, నీకు తెలుసు అది. కాదు చెప్పు. నెక్స్ట్ అదే మోనా 2. అరే నాకు ఇంట్రెస్ట్ చేయాలని చేసాం కానీ నా ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ మోనా 2 లైవ్ యాక్షన్ లో జెండయా ఇంకా జెండయా అది నిజంగా ఏఐ అదా ఎడిట్. అది నాకు అర్థం కాలే, చాలా రియలిస్టిక్ గా ఉంది అది. అవును అలాగే ఉంటది కొన్ని రోజుల్లో. అదే మన thumbnails లాగా చాలా రియలిస్టిక్. అవి పెయిడ్ అయ్యాయి, నావన్నీ ఫ్రీ అయ్యాయి. నెక్స్ట్ ఆమె ఓకే అని ఒక ఆఫీషియల్ ట్రైలర్ వచ్చింది. ఏ భాష? ఇంగ్లీష్ రా. అరే డకోటా జాన్సన్ రా యాక్ట్రెస్. ఓ ఆఫ్టర్ మేడం వెబ్ మూవీ ఆమె ఓకే అని చెప్పి కరెక్ట్ టైటిల్ పడింది. సో చెప్పు. మెటఫారికల్లీ అండ్ క్వైట్ లిటరరీ ఆల్సో. థాట్స్ సార్ అదేంటో తెలుసా? చూసావా? చూడలే. నువ్వు చెప్పేదాకా తిరిగి చూసావా అంటావేంట్రా? మర్చిపోయామా అనుకున్నా. నాకు కాదు. సో తను బేసిక్లీ తన సెక్షువాలిటీ ఎక్స్ప్లోర్ చేస్తాను అన్నమాట మూవీలో. తనకి తెలియదు, అబ్బాయి దగ్గర నుంచి తోసేస్తా ఉంటది, అమ్మాయి దగ్గర వచ్చి తోసేస్తా ఉంటది, ఎవరు తోసేస్తా ఉంటది. అసలు నేను ఏమైంది, నా పరిస్థితి ఏంటి అన్నట్టు షిల్ బి ఎక్స్ప్లోరింగ్ అనమాట. అలాంటి సినిమాలు నేను మరీ కామెడీగా చెప్పాను కానీ బాగానే ఉంటుంది. మంచి సబ్జెక్ట్ మన సబ్జెక్ట్ అది. అంటే రిలేటబుల్ కాదు. బ్రో ఇట్స్ ఎ సీరియస్ ఇష్యూ, నవ్వకండి. రిలేటబుల్ కాదు బ్రో. ఐ కంప్లీట్ యువర్ వర్డ్స్ బ్రో. అరే లైటర్ వస్తుందా? ఆగిపోయిందా? అరే నేను కొడతాను రేపు. ఆగిపోయిందా? నాది ఉంది, నీది వస్తుంది. ఎందుకు ఆగింది? ఏమోరా, ఆగిందా వస్తుందా? సరే ఇక్కడ పెట్టుకొని ఉండు, చూస్తూ ఉండు నువ్వే. రిలేటబుల్ కాదు కానీ ఈ ప్రజెంట్ జనరేషన్లో ఒక మేజర్ టాపిక్ కైండ్ ఆఫ్. ఓంబిం బుష్ తెలియకపోతే ఓంబిం బుష్ అనేస్తా. ఓంబిం బుష్ ఓకే. బేసిక్లీ అది థియేటర్స్లో రావట్లేదు, మ్యాక్స్ తెలుసు కదా, ఓటీటీ సరిపోయింది. దాంట్లో థియేటర్లో వస్తేనే వాడు చూడడం, మళ్ళీ మ్యాక్స్కి ఎత్తుక్కొని సబ్స్క్రిప్షన్ తీసుకుని సూపర్ వచ్చేసింది ఈ వీకెండ్. అప్పుడు తీసుకున్న వాళ్ళని అడగాలి ఆర్ యూ ఓకే అని. వచ్చి 6 days అయింది, మ్యాక్స్లో వచ్చింది. వచ్చేసిందా? ఇవన్నీ లాస్ట్ వీక్ మనం మిస్ అయిన టాపిక్స్. ఓకే, ఇంకా అక్కడే ఉన్నాం. అరే ఆగిపోయిందా? అరే నిన్ను, అరే ఇది ఎందుకు పని చేస్తున్నా, అది ఎందుకు పని చేయట్లేదురా మరి? అరే నీ తొక్కలో మైక్లు ఏం కొన్నావురా నువ్వు? ఇప్పుడు ఏం చేయాలి? కిసుక్కోవడమే. ఎలా నువ్వు మాట్లాడు, నువ్వు ఇట్లా పట్టుకుంటావు సెంటర్లో, దగ్గరకు వచ్చి మాట్లాడదాం ఇద్దరం. వీడియో ఆన్ ఉందా? ఇదేంట్రా వీడియో మధ్యలో ఏమన్నా
పట్టుకో నువ్వే నా చెయ్యి పట్టుకుంటావా? నెక్స్ట్ మహారాజా ట్రైలర్ వచ్చింది. విజయ్ సేతుపతి 50 #విజయ్ సేతుపతి 50. గెటప్ చూసావా? గెటప్ బాగుంది, గెటప్ కొత్తగా ఉంది. ఆడ యాక్టింగ్ కూడా, ఆ స్టోరీ కూడా వెరైటీగా ఉంది. కానీ ల్యాండ్ మార్క్ మూవీ లాగా ఎందుకు ల్యాండ్ మార్క్ మూవీ అన్నట్టు చెప్పలేమురా. ఆ మూవీ మనకి అసలు అది బేసిక్గా ఏంటంటే ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాడు. ఏం మిస్ అవుతుందో ఆడు చెప్పలేడు, పోలీసులకు అర్థం కాదు. ఆడికి చెప్పడం రాదు, పోలీసులు అర్థం చేసుకోవడం కుదరదు. సో బార్బర్ స్టోరీ, ఆడొక బార్బర్ మళ్ళీ. సో కొత్తగా గెటప్ కొత్తగా ఉంది భయ్యా. అంటే చాలా విజయ్ సేతుపతి గెటప్ అంటే ఒకలాగా ఉండిపోయింది మైండ్లో. కొంచెం లాంగ్ హెయిర్, గడ్డం, కొంచెం ఇది కొంచెం కొత్తగా ఉంది. నాకైతే నచ్చిందిరా. థియేటర్స్లో June 7th అంటే మొన్న సారీ ఇది కాదు ఇంకేదో కన్ఫ్యూజ్ అయిపోయా. ఇది ఇంకా టైం ఉంది దీనికి. ఓకే, నెక్స్ట్ మనమే ఆఫీషియల్ ట్రైలర్ వచ్చింది మొన్న వీకెండ్. ఇది మూవీ కూడా వచ్చింది మొన్న వీకెండ్. బుక్ మై షోలో రేటింగ్స్ బాగున్నాయి. ప్రాంక్ అవి, ప్రాంక్ రేటింగ్స్. బుక్ మై షోకి వెళ్తుంటే నేను ఈ వీకెండ్ వచ్చిన 7th June వచ్చిన 2-3 సినిమాలు వచ్చినాయిరా. సో ఆ 2-3 సినిమాల్లో బెస్ట్ ఏంటని రివ్యూస్ బట్టి, బుక్ మై షో రేటింగ్స్ బట్టి చూస్తే మనమే హైయెస్ట్ రేటింగ్స్ వచ్చింది మనమేకే. అవునా? బజవాయు వేగం కదరా కొంచెం. ఈ వీకెండ్ అంటున్నా, ఈ వీకెండ్ బజవాయు వేగం లాస్ట్ వీకెండ్ వచ్చింది. అవునా? అబ్బో చాలా టైం అయింది రే. అరే నేను లాస్ట్ మూవీ థియేటర్లో చూసింది ఏంట్రా చెప్పు. నేనైతే గాడ్జిల్లా వర్సెస్ కాంగ్. దాని తర్వాత ఏమొచ్చాయి ఆ వీక్? టిల్లు తర్వాత. టిల్లువే లాస్ట్ అనుకుంటారా? అరే మన ఇద్దరం చూసి 2 months, ఆల్మోస్ట్ 1.5 month అయిందా? 1 month అయితే అయిందిరా. అరే టిల్లువా లాస్ట్? అమ్మో, అసలు మూవీ పాడ్కాస్ట్ చేసేవాళ్ళు 1.5 ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 month. మరి ఏం సరుకు దింపుతున్నాం రా మనము? దింపుతానే ఉన్నాం. ఏం దింపుతున్నాం రా? మూవీ ఏదో వచ్చి ఉంటుంది కదరా. ఏమోలే, ఓటీటీ మూవీస్ మంచి బాగానే వచ్చినాయి. ప్లస్ అప్డేట్స్ కూడా మంచి పెద్ద బాగానే అప్డేట్స్. కల్కి సీజన్ కాబట్టి, కల్కి సీజన్ కదా. June 27 జూన్ లాస్ట్ జూన్ మంత్ ఎండ్ వరకు కల్కి సీజన్ రా బేసిక్లీ. జూన్ తర్వాత డెడ్పూల్ సీజన్ స్టార్ట్ అవుతుంది. కల్కి తర్వాత నెక్స్ట్ ఏంటి సరికి గిమ్మి అని జూలై మొత్తం డెడ్పూల్ జాతర. అవరే ఒక పోస్ట్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో చూసాను. ఎవ్రీ మంత్ ఒకటి ఉంది. ఒక మంత్ ఇది, తర్వాత ఇండియన్ 2 ఎప్పుడు? జూలైయా సెప్టెంబర్? జూలై. కల్కి తర్వాత ఆగస్ట్లో పుష్ప 2 ఉంది, August 15th. సెప్టెంబర్లో ఓజీ ఉంది. సెప్టెంబర్ కాదు ఓజీ, ప్రాంక్ పోస్ట్పోన్ చేస్తారు. పిఠాపురం ఎమ్మెల్యే మార్చేసాడు. యాక్చువల్గా ప్రీపోన్ చేయాలి. పిఠాపురం ఎమ్మెల్యే అని ఎప్పుడు కన్ఫర్మ్ అయిందో అప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే పోస్టర్ నుంచి డేట్ హఠా దియా. పోస్టర్ రిలీజ్ అయింది, మార్కెటింగ్ క్యాషింగ్ చేద్దామని పోస్టర్ తీసాడు. పోస్టర్లో డేట్ తీసాడు. సో సస్గా ఉంది. ఇప్పుడు తెలియదు డేట్ తెలియదు. మోస్ట్లీ సెప్టెంబర్ అయితే ఉండదు. కానీ ఏవో ఉన్నాయిరా, ప్రతి మంత్ ఒక పెద్దది అయితే ఉంది. కొంచెం సెకండ్ హాఫ్ బాగుంది. వేటయ్యన్ వస్తుంది, చాలా ఉన్నాయి. డిసెంబర్ వరకు రజనీది ఒకటి, కమల్ది ఒకటి, ప్రభాస్ది ఒకటి, పవన్ కళ్యాణ్ ఒకటి, అల్లు అర్జున్ ఒకటి, అల్లు అర్జున్ ఒకటి డిసెంబర్ లో. అరే అవును రండి. అరే ఆ సాంగ్ గురించి మాట్లాడలేదు కదా మనము. సాంగ్ మాట్లాడాం, చెప్పా కదా. అంటే వస్తే లేచిపోవడం అంటే వేవ్స్ పక్కకి అదంతా చెప్పా, మాట్లాడాం. నెక్స్ట్ ఇది అటు చేయండి రా, ఇది బానే ఉంది. అసలు మధ్యలో పెట్టి మరి. యా టైం అని చెప్పు మన వాళ్ళకి. టైం 1:11 అవుతుంది, midnight. నైస్, ఓకే. అది ఇటు బాధ, ఇటు నిద్ర వస్తుంది గమ్మున. కానీ నిద్ర కాదు నాకు, రేపు పొద్దున్న లేయలేను. పొద్దున నాకు సరే చెప్పు. అవన్నీ వద్దులే. మీ వాడు చూస్తే అనుకుంటాడు వీడు ఎన్ని కష్టాలు పడుతున్నాడు. అరే లాస్ట్ లో హర్షవర్ధన్ గురించి మాట్లాడాలి, మర్చిపోకు. నేను రిప్లై కూడా అందుకే ఆడేవాడా ఊరికన్నా ఫీల్ నువ్వు నిన్ను మర్చిపోతే. ఓకే, నేను అందుకే నేను రిప్లై ఇవ్వలేదు. ఇద్దరం కలిసి అది నిద్దాం బాగా డెడికేషన్తో కామెంట్లే చూడలే. కామెంట్లు పారాగ్రాఫ్లు పెట్టాడు భయ్యా. తను కాదు ఇంకా వచ్చినాయి, ఓన్లీ హర్షవర్ధన్. థ్యాంక్ యూ బ్రో. అసలు థ్యాంక్ యూ బ్రో, సింగిల్ హ్యాండ్ సపోర్ట్ చేస్తా, వన్ మ్యాన్ ఆర్మీ మన సపోర్ట్కి. నెక్స్ట్ ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్ళాం, మనమే గురించి మాట్లాడుతున్నాం రా. మనమే ఓటీటీలో వచ్చాక చూస్తాం. అరే అవును రా, టాకింగ్ అబౌట్ మనమే.
సక్సెస్ పార్టీ పిఠాపురంలో చేస్తా అన్నారు వాళ్ళు. నిజంగా అన్నారు. చెప్పేది యాక్చువల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలి, కానీ సక్సెస్ పార్టీ అక్కడ చేస్తాం, కుదరలేదు, సక్సెస్ పార్టీ అక్కడ చేస్తాను. నేను సక్సెస్ అయ్యాక పార్టీ కదరా బ్రో. నేను మనమే డైరెక్టర్ ఎవరైనా కొట్టి చూస్తే ఎవరు బ్రో హౌ విల్ ఐ నో ఏదో పేరు వచ్చింది బ్రో. అతనిది భలే మంచి రోజు, తందా శమంతకమని. దేవదాస్ దేవదాస్ ఇస్ నాగార్జున నాని తెలుసు. నెక్స్ట్ ఇంకోటి ఏదో ఉంది, షారుఖ్ అనుకున్నావా లేకపోతే అంత సీన్ లేదు అక్కడ. అది కాదులే కానీ ఇంకోటి ఏదో కూడా ఉంది. ఇంత మంచి అది కొంచెం బ్యాడ్ యావరేజ్ స్టాకే వచ్చింది మూవీ. మమ్మీకి ట్రైలర్ చాలా నచ్చేసింది, వెళ్ళిపోదాం అనింది. నాకు నచ్చింది. అప్పుడు ఇలా ఇలా చూపించా ఇలా చూపించా కూర్చోవచ్చు కదా 2-3 hours ఏముంది. వెళ్ళండి రా, కార్లో జర్కులు వస్తూ ఉంటే ఇది జర్క్ అవుతా ఉంటుంది, ఇది లూజ్ అయిపోద్ది క్యూట్గా. సో ఇలా చూపించా, ఓకే అనింది. నేను నిజంగా వెళ్ళిపోదాం అనుకున్నా లాస్ట్ మూమెంట్లో. దాని బదులు ఇంట్లో నేను ఓటీటీలో చూసుకుందాంలే అన్న, ఎందుకో లాస్ట్ మూమెంట్లో అనిపించలే. ఇప్పుడు వెంటనే వెళ్ళి థియేటర్కి చూస్తాడు అన్న దాంట్లో చూడలేదు. ఓకే, ఒక రకంగా మంచిదైంది. అది తర్వాత తెలిసింది బుక్ మై షో ఫేక్ రేటింగ్స్ అని. ఫేక్ అనకూడదు బ్రో, ప్రాంక్ అది. ప్రాంక్ రేటింగ్స్ అని ఇప్పుడే తెలిసింది. సో అది వదిలే. నెక్స్ట్ సత్యభామ ట్రైలర్ వచ్చింది, మూవీ కూడా వచ్చింది. నేను రెండు చూడలే. బాగుందా? ఇది కూడా ప్రాంక్ రేటింగ్సా? సత్యభామ నాకు తెలుసు బ్యాడ్. మనం టాకుల గురించి మాట్లాడకూడదు. కాజల్ స్టండ్లు చేస్తుంది, మనం చూడకుండా ఏం మాట్లాడకూడదు బ్రో. కానీ ఒకవేళ నాకు టైం ఎక్కువ ఉండుంటే దానికి సత్యభామకి వెళ్ళేవాడిని రా. నేను మనమేకి వెళ్ళేవాడిని, నాకు కాజల్ ఇష్టం కాబట్టి వెళ్ళేవాడిని బ్రో. కాజల్ సింప్ అన్ని ఇష్టం అంటే సింపల్ వేస్తావా? అలా లేదు కానీ సరే. నాకు మళ్ళీ కాజు అంట, అబ్బో అసలు ఒక రేంజ్ లో ఉన్నావు కదా. అంటే తను నాకు TFIలో తెలిసిన ఎర్లియస్ట్ యాక్ట్రెస్ తను, సమంత ఇంకా కాజల్. బ్రో అనుష్క అరే నాకు తెలిసిన అన్నాను రా. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ సినిమాలో వాళ్ళు ఉండేవారు అప్పుడు నేను మూవీలు ఎక్కువగా చూసే టైం స్టార్ట్ చేసిన టైంలో. సో నాకు వీళ్ళిద్దరు బాగా తెలుసు. సో అందుకు నాకు కాజల్ ఇష్టం కాబట్టి. కంటే అనుష్క సీనియర్ కదా బ్రో. నువ్వు సినిమాలు చూడడం ఎప్పుడు నుంచి స్టార్ట్ చేసావు బ్రో? మొన్న అలా అనుష్క ఈ మధ్య అయిపోయింది కంప్లీట్. ఈ మధ్య ఆగిపోయింది. అప్పటి అనుష్క అంత స్వీటీ అందాం. స్వీటీయా? అరే మర్చిపోయాను రా అసలు. నెక్స్ట్ అసలు అనుష్క సినిమాలు రాష్ట్రం నిశ్శబ్దం కదా. నిశ్శబ్దం, ద సైలెన్స్ కాదు, నవీన్ పోలి శెట్టి, మిస్టర్ మిస్సెస్ శెట్టి, మిస్ శెట్టి మిస్టర్ పోలి శెట్టి. శెట్టి అంటానేంట్రా? సినిమా పేరు నవీన్ పోలి శెట్టి అని సార్. కాదులే, ఉంటాడు మిస్టర్ శెట్టి మిస్టర్ శెట్టి మిస్ శెట్టి మిస్టర్ పోలి శెట్టి. ఎస్, ఫైనల్ టేక్. ఇది ఎడిటింగ్ లేదు, ఇదే ఉంచుతాం. సో బేసిక్లీ ఏంటంటే అందుకు నేను సత్యభామ చూద్దాం అనుకున్నా, కానీ అంత టైం లేదు. నెక్స్ట్ కుదిరితే నెక్స్ట్ దానికి వెళ్తా. కానీ ఇంతకీ ఇది చెప్పు, సినిమా ఫేక్ ప్రాంక్ రేటింగ్స్ యాక్చువల్ బాగుందా? అరే నాకైతే బ్యాడ్ అనే నేను థైవ్యూలో చూసా. బ్యాడ్ థైవ్యూ అంటే నాట్ అప్ టు ఎక్స్పెక్టేషన్స్ చెప్పు, బ్యాడ్ అని చెప్పకు. ఎక్స్పెక్టేషన్స్ బట్టి ఉంటుంది బేసిక్గా. మన అంటే థైవ్యూ ఇచ్చిన దానికంటే మనం ఒక లెవెల్ తక్కువ మన ఒపీనియన్ ఉంటుంది. థైవ్యూ మాస్ అంటే యావరేజ్ అని. సరే ఉందిలే భయ్యా అన్నట్టు. థైవ్యూ యావరేజ్ అంటే థియేటర్కి వెళ్ళకూడదని. సో అంటే మన రేటింగ్ లో కొన్ని వ్యారీ అవుతాయి, మెజారిటీ ఎలా ఉంటుంది. అరే ఇంద్రాణి ట్రైలర్ వచ్చింది చూసావా? ఇంద్రాణి ట్రైలర్, ఇండియాకా రాణి, ఇండియాస్ ఫస్ట్ సూపర్ హీరో, ఫీమేల్ సూపర్ హీరో, తెలుగు. అస్సలు ద క్రింజియస్ట్ ఎవరు యాక్టర్స్? కొత్త వాళ్ళు. నాకు అందరు డెబ్యూటెంట్స్. నాకు దాంట్లో తెలిసింది ఎవరెవరు అంటే, ఒకడు సప్తగిరి, ఇంకోడు ఎవడో ఉంటాడు బ్రో, విలన్లా చేస్తూ ఉంటాడు, గుణ తెలుసా? గుణ మూవీ వరుణ్ తేజ్ దాంట్లో ఆపోజిట్ అంటే తెలుసు కదా, ఆ ఫేస్ చాలా మూవీస్ లో ఉంటాడు. కిక్ 2లో కూడా ఉంటాడు ఫేస్ అతను. అంతే, ఇంకెవరు తెలియదు నాకు దాంట్లో. ఇంద్రాణి, ఇండియాకా రాణి సూపర్ హీరో ఫిల్మ్, ఇండియాస్ ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరో. ఓకే ఓకే. అసలు బ్యూటిఫుల్, అసలు విఎఫ్ఎక్స్. అరే అసలు కొంచెం ముందర ఉంటే ఆస్కర్ నామినేట్ అయ్యేది అనిపిస్తుంది. అంత సరికాస్టిక్గా చెప్తే కొంతమంది అదే స్పాటిఫై వాళ్ళు నమ్మేస్తారా? అదే నువ్వు అలా చెప్తే. అసలు నాకు నువ్వు ఎఫర్ట్ పెట్టావు, నువ్వు విఎఫ్ఎక్స్ బాగాలేదంటే నేను సినిమా చూస్తా. ట్రైలరే క్రింజ్గా ఉందంటే
ఎందుకు చూస్తా? అర్థమైంది. సో అది అసలు మనం మెన్షన్ చేయకుండా అది అరే నాకు క్రింజ్ లైక్ నేను టైటిల్ పడుతుందిరా. ఈ మధ్య ట్రెండ్ ఏంటి, టైటిల్ పడ్డాక 2-3 సీన్లు వేస్తారు. లాస్ట్ అన్న టైటిల్ పడ్డాక ఇంకో ట్రైలర్ వేసాడు. అంటే యాక్చువల్ మూవీ లాగా అనమాట. ఆహా, ఇంకా సీన్ వేసాడు. దీంతో ఆగిపోద్దేమో అనుకున్నా, కాదు ఇంకో సీన్ వచ్చింది. దీంతో ఆగిపోద్దేమో అనుకున్నా, ఇంకో సీన్ వచ్చింది మళ్ళా. నార్మల్ గా మారల్ మోస్ట్ ట్రెండ్ అదే కదా, టైటిల్ అరే టైటిల్ పడేదాకా ఓకే, ప్రామిసింగ్ బ్రో ఇస్ ట్రైయింగ్ సంథింగ్ నా అలాంటి బడ్డింగ్ ఆర్టిస్ట్ ఎవడో ఆపేసి ఉంటే కొంచెం. దాని తర్వాత సప్తగిరిని తెచ్చి అంటే లైక్ ఉంటది కదా బ్రో, లైక్ కైండ్ ఆఫ్ ఎలివేషన్. ఇప్పుడు కల్కిలో కల్కి అసలు వద్దు ఇక్కడ కంపేర్. ఎగ్జాంపుల్ కి రా, కల్కిలో రికార్డ్స్ చూడు అంటే అది లైక్ మెటఫారికల్ గా ప్రభాస్ కెరియర్ గురించి మాట్లాడుతున్నట్టు కదా. అట్లాంటి డైలాగ్స్ ఉంటాయి కదా కొన్ని. అవునరా, అంటే ఇప్పుడు లైక్ స్టూడెంట్ నెంబర్ 1 లో ఒక డైలాగ్ ఉంటుంది లైక్ మూవీలోనే, ఏంటి బ్రో అంత టాలెంట్ ఉందంటే ఆ బ్లడ్ అలాంటిదిరా అంటాడు. అంటే ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నట్టు మూవీలో. సో అట్లాగా సప్తగిరి వచ్చేసి అసలు హాలీవుడ్ వాళ్ళు లాగుంది అన్నట్టు ఏదో వేరే దాన్ని చూసి నీకు అర్థమవుతుందా, దీని గురించి చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా, బట్ ఆ సీన్ లో వేరే దాని గురించి మాట్లాడుతున్నాడు. అది అయిపోయింది సర్లే క్రింజ్. ఓకే వీ కెన్ ఎక్స్పెక్ట్ తెలుగులో కొంచెం ట్రై చేసి. ఇంకో సీన్ వచ్చింది మళ్ళీ న్యూస్ రిపోర్టర్కి, అసలు అవతార్ 3 ఇండియాలో తీస్తున్నట్టుంది అని చెప్పనింది. కట్టేసాను నేను వెంటనే, అసలు రిమోట్ ఆఫ్ చేసాను. అసలు ఇంతకు మించి నా వల్ల కాదు బ్రో. లైక్ టైటిల్ దాకా ఆపేసి ఉంటే సరే, నేను ట్రై చేసామని చూసేదానికైనా సినిమా. తర్వాత ఏదేదో చేశారు భయ్య. నెక్స్ట్ అయిపోయింది నాది ఇంద్రాని. ఎందుకు వచ్చింది టాపిక్ అంటే తైవ్యూ సండే సినిమా కబర్లు అని చెప్పి ఒక ఆమె వస్తుంది తైవ్యూలో, సండే వచ్చేస్తుంది. అదేలే అంతే. ఇంద్రాని చూడండి గైస్, విఎఫ్ఎక్స్ వేరే లెవెల్లో ఉంది, పాడుంది, మీకైతే పక్కా నచ్చేస్తుంది అనింది అని చెప్పిన వెంటనే చూసా. మాట్లాడుకుందాం తనకి క్లిప్ పెట్టు, నృతి గారు వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పి అనుకున్నా. నెక్స్ట్ హరోం హరా ట్రైలర్ వచ్చింది, బానే ఉంది. అరే ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగుంది కదా, చాలా బాగుంది. ఒక పెద్ద హీరో మూవీ అంటే సుధీర్ బాబు చిన్న హీరో అనకూడదు కానీ హీరో, ఒక పాన్ ఇండియన్ లెవెల్ హీరో ప్రొడక్షన్ వాల్యూ లాగా ఉంది, బాగుంది, అలా ఉంది అని చెప్పి. గన్ ఏమంటారు వాళ్ళని, గన్ స్మిత్ మర్చిపోయా, గన్ ఒకటి కేర్ ఆఫ్ రూపం అంటాడు. అంత బాగుంది కానీ సుధీర్ బాబు మాస్ సంభవం వస్తుంది, అవన్నీ క్రింజ్, అవన్నీ అక్కడ వరకు బాగుంది. ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ లో పెడితే సరే హైప్ ఇస్తున్నాడు మూవీ అనుకోవచ్చు, ట్రైలర్ వచ్చాక కూడా పెట్టకూడదు సంభవం అంట. చిరంజీవికి వేస్తే ఓకే, రజనీకాంత్కి వేస్తే ఓకే, ఇంకెవరికి వేయకూడదు. సరే ఒక్క లెవెల్ వరకు బాగుంది, ఇలాంటి కొన్ని యాడ్ చేస్తేనే అప్పుడు అవసరమా మీకు ఇవన్నీ అన్నట్టు. అంటే అక్కడ దాకా బాగుంది బ్రో, ఈ చిన్నది తీసుకుంటే ఇంకా బాగుండేది అన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ వీకెండ్ రా, అదే బేసిక్లీ కమింగ్ వీకెండ్ థియేటర్స్ లో. నేను చూడలేను బై, నేను డైరెక్ట్ కలికి చేయి బాగోకపోయినా కలికి వెళ్తాను నేను. ఫస్ట్ డే వెళ్దాం మనం, సండే రోజు వెళ్తాను. అరే భీమారం వెళ్దాం అంటావా? అరే థియేటర్కి వెళ్ళానంటాడు, భీమవరంకి వెళ్దామంటావేంట్రా? ట్రైన్ గురించి నేను కలికి క్యూబ్ లో చూస్తా. అబ్బా నీకు యాక్సెస్ ఉంది, నాగి పంపిస్తాడు. డైరెక్ట్ నాగేశ్విన్ కాదు, నాగి రూమ్మేట్స్ దాని. యాక్చువల్లీ నాగి నాకు పర్సనల్ గా పోస్ట్ పెట్టాడు, నాకు 2 పోస్టులు చేసాడు. నేను బిజీగా ఉన్నా, నాగి వేరే వాళ్ళని రికమెండ్ చేస్తానని చెప్పా. అవునా, ఎవరిని చేసాను చెప్తుంటేనే నవ్వు వస్తుందిరా నాకే. మినిమల్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు పాడ్కాస్ట్లు చేసి ఎవడో వినకపోయినా మేము చూసి మేమే నవ్వుకుంటాం, ఆ రేంజ్ లో ఉంటాయి అనమాట. మాకే నవ్వు వస్తుంది చూసుకున్న తర్వాత. ఒక 2-3 years తర్వాత చూసుకొని మేమే నవ్వుకోలేదు. అక్కర్లే, నేను అప్లోడ్ అయ్యి చూస్తే వాళ్ళు ఏం అవుతా అలా ఉంటాయి. అవి 2-3 తర్వాత చాలా దూరం. ఒక వీడియోలో మైక్ పని చేయలేదు. ఆ వీడియో ఏంటంటే ప్రతిసారి నేనే కొంచెం మైక్ అవన్నీ చూసుకునేవాడిని. అప్పుడే నాకు అయిందనమాట. సో అన్నయ్య చూసుకున్నాడు. ఏంటి ఆ రోజు మైక్ పని చేయలేదు కదా, ఆ రోజు నువ్వే మైక్ రిసీవర్ అని చెప్పు. ఏదో మైక్ రాలేదు కదా, అదే రిసీవర్. ఈ రోజు నీ మహిమ, ఇది ఒక సింగిల్ మైక్ పని చేయట్లేదు. అది ఎంత ఛార్జింగ్ పెట్టినా. ఇందాక చూసిన ఫస్ట్ ఇంట్రో చెప్పిన దానికి ఇప్పటికీ ఒక 45 minutes అయి ఉంటుంది.
45 మినిట్స్ మధ్యలో ఛార్జింగ్ పెట్టాము. కట్టే కట్ 45 మినిట్స్ ఉంటుంది, అయినా అది పని చేయట్లేదు. సర్లే మైక్ అప్డేట్ చేద్దాం. నెక్స్ట్ హర్షవర్ధన్ సపోర్ట్ తో హర్షవర్ధన్ సపోర్ట్ తో ఒక 2 రోడ్డు మైకులు వస్తాయి ఇక్కడ, హాయిగా కూర్చొని కాలు వేసుకొని మాడుకునే టైప్ వెళ్తాం వెళ్దాం. నెక్స్ట్ సుజుకి అండం కన్నా ఒకటి వచ్చింది జోడీ సాంగ్ వచ్చింది #ద జోడీ సాంగ్ అని చెప్పి వచ్చింది. అది సుజుకి సాంగ్ పుష్ప 2 నుంచి లిరికల్ వీడియో వచ్చింది కదా. కానీ లిరిక్స్ బాగానే ఉన్నాయి, మళ్ళీ లిరిక్స్ బాగానే ఉన్నాయి. ఆ ట్యూన్ కూడా కొంచెం నాట్ బ్యాడ్ అయితే అసలు చెప్పకూడదు. కంపోజ్ చేసింది కూడా ట్యూన్ సూదింగ్ గా. సాంగ్స్ బాగాలేకపోయినా సినిమాలో ఆ సాంగ్ వచ్చినప్పుడు బాగుంటది. ఆ పిక్చరైజేషన్ అంతా బాగా చేస్తాడు, తప్పకుండా బాగుంటది. సో అదైతే నేను ఫస్ట్ లో సామి అని చెప్పి ఎక్కడ పడితే ఆడ స్టెప్ వేసేది రష్మిక. సారీ పేరు అదేనా కాదు, మండక. సారీ రే నేను రష్మిక అంటే నువ్వు తన సినిమాలో పేరు చెప్తావేమో అని వెయిట్ చేస్తున్నా, శ్రీవల్లి అంటావేమో అని వెయిట్ చేస్తున్నా. నువ్వు కాదు మండకానగా. మండక వచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, ఆడియో లాంచ్ లో సామి అనేసింది, నాకు చిరాకు వచ్చింది. అందరూ సినిమాలో బాగానే అనిపించింది. నాకు ఆ స్టెప్ నచ్చదు, ఆ సాంగ్ మామూలుగా వింటే నచ్చదు. సినిమాలో బాగుంటుంది, బయట సాంగ్ వింటే నచ్చదు. ఆ స్టెప్ ఎవడన్నా క్రెడిట్ గోస్ టు సుకుమార్ ఆబ్వియస్లీ. సో సుకుమార్ అంటే అరే అట్లా మాట్లాడుకుంటున్నాం మనము. మొన్న ఇది వచ్చిందిరా పాట కదరల్స్ ఇండియన్ 2 సాంగ్. అది మమ్మీ చూసి అని చెప్పి ఇండియన్ 2 కాదు కదా. కాదు మమ్మీ, అవును మమ్మీ ఇండియన్ 2 రెహమాన్ కదా. కాదు అనిరుద్ధ ఇండియన్ 2 కమెంట్లు చూడాలి భయ్యా. నీకు ఏఆర్ రెహమాన్కి ఏమైనా గొడవలా? అనిరుద్ధ్ ఎందుకు, నువ్వు ఏఆర్ రెహమాన్ వాడుకో ప్లీజ్, నీకు ఫ్రీ అడ్వైస్. ఏఆర్ రెహమాన్ వాడుకోవచ్చు కదా. నువ్వు నన్నే తిట్టారు వాళ్ళు. తిట్టలేదు, ఏమైంది నీకేనా అయిందా మాట్లాడుకుందాం మనం అలాగా. అంతలా వచ్చిందా? అనిరుద్ధ్ పాపం ఫీల్ అయి ఉంటాడరా. అంటే ఏఆర్ రెహమాన్తో లైక్ ఇండియన్ 1 ఏఆర్ రెహమాన్, ఇండియన్ 2 అనిరుద్ధ్ అంటే ఉంటుంది కదా, కొంచెం బ్యాక్లాష్ ఉంటుంది కదా. బట్ బాగానే ఉన్నాయి సాంగ్స్. కానీ కంబ్యాక్ ఇండియన్ బాగుంది, ట్యూన్ అంతా బాగుంది. నేను చెప్పేది సాంగ్స్ బాగున్నాయి, పిక్చరైజేషన్ అంటుంది మమ్మీ. ఇప్పుడు మనము సాంగ్స్ బాగాలేకున్నా సుకుమార్ పిక్చరైజేషన్ బాగా చేస్తాడు. అవును, శంకర్ పిక్చరైజేషన్ ఏ లెవెల్లో ఉంటుంది, ఒక సినిమా బడ్జెట్ అంత ఉంటుంది. అలాంటిది ఎగ్జాంపుల్ 2.2 లాస్ట్ సాంగ్ వెళ్ళిపోతుంది. అన్నగారు ఒక సినిమా బడ్జెట్ 16 కోట్లు పెట్టి ఒక సాంగ్ తీసారంటే ఆ సాంగ్ చూడకుండా వెళ్ళిపోయాం మనం. నేను చూసాను అరే నేను ఆ న్యూస్ తెలిసింది కాబట్టి చూసాను, లేకపోతే వెళ్ళిపోయేవాడిని. అంత పెట్టి ఏముందా అని చూసాను నేను. థియేటర్లో నేను ఒక్కడే ఉన్నా, బేసిక్లీ అందరు వెళ్ళిపోయారు, నేను ఒక్కడే ఉన్నా. కదరల్స్ ఆ సాంగ్ పేరేంట్రా? ఎందిరలో సుందరివే అది అలాగే వస్తుంది సౌండ్, ట్యూన్ అనేది వస్తుంది. సో ఆగు, కదరల్స్ గురించి చెప్తున్నా. కదరల్స్ మమ్మీ చూసి ఇండియన్ 2 కాదు నేను చెప్పు అని చెప్తే టైటిల్ పెట్టి మమ్మీ ఇండియన్ 2 అని రాసిన చూడు, వ్యూస్ ఛానల్ చూడు, టిక్ చూడు, పక్కన టిక్ చూడు, అంటుద్దాను చూడు అంటే ఇది బిహైండ్ ద సీన్స్ అయి ఉంటుందిలే, శంకర్ ఇలా ఎందుకు చేస్తాడంటే కాదు మమ్మీ, ఒరిజినల్ ఫుటేజ్ అదే, సినిమాలో కూడా ఇదే వస్తుంది. షార్ట్స్ కింద లిరికల్ సాంగ్ వచ్చిందా? లిరికల్ వస్తుంది, బీట్ డ్రాప్ వచ్చినప్పుడు ఒరిజినల్ ఫుటేజ్ వస్తుంది కదా. నేను వీడియో సాంగ్ చూడలే, ఒరిజినల్ ఫుటేజ్ వస్తుంది. అది శంకర్లా లేదనమాట. నాకే కొంచెం తేడా కొట్టింది, మమ్మీకి ఫుల్ కొట్టింది. నువ్వు నన్ను ప్రాంక్ చేస్తున్నావు నిజం చెప్పు అంటుంది. దాని తర్వాత చూస్తే బాగానే బడ్జెట్ పెట్టారని. బాబుల్ హెడ్స్ ఉంటాయి చూడు, బాబుల్ హెడ్ లాగా కమల్ హాసన్ ఒక 20-30 బాబుల్ హెడ్లు పెట్టారు, పెద్ద లైఫ్ సైజ్వి కాస్ట్యూమ్లు. అవి వేసుకొని డాన్స్ చేస్తారు. సో అది బాగానే బడ్జెట్ అయి ఉంటుంది. అవి చూపిలేదు ఎక్కువ, కొంచెం లైట్గా గ్లిమ్స్ ఇచ్చారు. నచ్చని పాట ఏంటి దాంట్లో? ఆ సాంగ్ అంతా ఈడే బ్రో, సిద్ధార్థ్ సినిమానా కమల్ హాసన్ మూవీనా అర్థం బ్రో. సిద్ధార్థ్ మూవీ బ్రో, కమల్ హాసన్ పెట్టి గెస్ట్ రోల్, క్యామియో టైప్ లో ఉంది. రోలెక్స్ అలాగా, విక్రమ్ లో అలాగే అనుకోవచ్చు. మొత్తం మార్కెటింగ్. రోలెక్స్ కాదు కానీ వద్దులే. నేను కల్కి వెళ్ళిపోయావు నువ్వు. కల్కి వెళ్ళే, కాకపోతే రోలెక్స్ కొంచెం రోలెక్స్ కాదురా ఊరికే అన్నా కానీ, అంటే కొంచెం లైట్ గా వస్తాడు.
ఇప్పుడు లాల్ సలాంలో రజనీకాంత్ నాకు ఎలా ఏమనిపించింది అంటే మెయిన్ స్టోరీ మొత్తం ఈడు ఉంటాడు, రాకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ ఉంటారు. కుల్ప్రీత్ సింగ్ ఉందా? ఒక సాంగ్ లో కనిపించింది కదా, సాంగ్ విన్నాను. నాకు ఆ సాంగ్ వల్లే తెలిసింది తను ఉందని. నాకు ఆ సాంగ్ వల్ల సారీ కాదులే, టీజర్ లో ఏదో వచ్చింది కదా, ఇట్లా షర్ట్ ఇప్పి డబ్బులు చూపిస్తాడు, డప్పులు కొడతా ఉంటారు అందరూ. అదే కథలు అనుకుంటా. అదేనా అనుకుంటా. ఓకే. కాదు కాదు ఏమో మరి, కథలస్ కూడా డబ్బులు కొడతారు మరి. ఓకే. సో సిద్ధార్థ్ ఏంటి బ్రో కథలస్ విన్నావా? అసలు అనిరుద్ధ్ అంటే నమ్ముతావా? అనిరుద్ధ్ వాయిస్ ఉంది కాబట్టి నమ్ముతావు. నాకు అంత ఎక్స్పెక్టేషన్స్ లేదు. సరే అది వదిలే. నాకైతే సౌరా సాంగ్ ఉందా? సౌరా కాదు, సౌరానే. నేను చెప్పాక నేను సూరా సూరా అని ఆ రోజు చెప్పాను. అరే పాడతాడు కదా, సౌరా అంటాడు. నేను ఆ రోజు రాశాను, సౌరానే రాశాను, స్పెసిఫిక్గా SOU అని రాశాను. నేను స్పెల్లింగ్స్ కరెక్ట్గానే రాస్తాను. నువ్వు సూర్య సూర్య అన్నాక ఏమో నేను రీసెంట్గా వినలేదు, నేను విని చదవలేదు. సో నువ్వు రెగ్యులర్గా వింటావు కదా, సో నువ్వు కరెక్ట్ ఏమో అని సరే అని ఒప్పుకున్నా. నాకు ఇంటికి వెళ్ళక కొట్టింది, లేదు నేను కరెక్టే రాశాను అని నేను మళ్ళీ చూసుకున్నా సౌరానే. అలా అంత సీన్ లేదు కానీ చూసుకున్నా సౌరానే కరెక్టే. దాంట్లో మొత్తం తను ఆర్మీలో ఉన్నప్పటి నుంచి అన్నట్టు చూపించారు కదా. అంత చూపించినప్పుడు కమల్ హాసన్ కొంచెం లెంత్ ఇవ్వాలి, క్యారెక్టర్లో స్క్రీన్ టైం కొంచెం ఇవ్వాలి. స్క్రీన్ టైం ఇవ్వకపోయినా తను చేసిన దానికి ఎఫెక్ట్ ఏదో ఉన్నట్టు స్టోరీలో తను చేసిన వర్క్ ఏదో ఉంటుంది. ఒక 20 minutes ఉంటాం అనుకుంటున్నా, అంత ఉంటుంది. కానీ చాలా ఇంపాక్టింగ్ ఉండాలి ఆ కొంచెం కూడా, ఎందుకంటే తన మూవీ ఎందుకంటే అందరూ కమల్ హాసన్ కోసం తన కోసం వెళ్తున్నారు. ఆబ్వియస్లీ ఇండియన్ 2 అంటే కమల్ హాసన్, శంకర్ రా, సో ఆబ్వియస్లీ తన కోసం వెళ్తారు. అది కూడా నిద్ర కళ్ళు వేసుకుని ఎలా వస్తుందో. నైట్ టైం అది డ్యూటీ చేస్తుంది. యూజువల్లీ యాక్టివ్ ఉంటాయి కదా, అలర్ట్ ఉండాలి. ఇదేంటి మధ్యలో వేసుకున్నారు. ఇప్పుడే లేచింది, ఇప్పుడు నుంచి డ్యూటీ స్టార్టా. ఎవరు దొరుకుతారని వెళ్ళి వాళ్ళపైన కూర్చుంటుంది, కొంచెంసేపు కూర్చొని నాకుంటుంది. బాగుంది, ఏదో వెచ్చగా ఉంది. ఓ నువ్వా? నెక్స్ట్ సూసేకి. అరే మెయిన్ టాపిక్కే రాలేదురా మనము. సో ఇంతతో మెయిన్ టాపిక్ సమాప్తం. మెయిన్ టాపిక్ సమాప్తం కాదు, సమాప్తం. మనం లాస్ట్ వీక్ మిస్ అయిన టాపిక్ సమాప్తం. కొత్త సరికి. సో ఈ వీక్ వచ్చిన అప్డేట్స్, ఏలియన్ రామ్యులస్ అఫీషియల్ ట్రైలర్ రా. నీకేం నచ్చింది? ట్రైలర్ చాలా కొత్తగా ఉంది అసలు కదా. చాలా ఆ టైటిల్ రివీల్, ఆ షార్ట్ కాపీ కొడతారు ఇంకా, ఎడిట్ షార్ట్ కదా, ఎడిట్ కట్ అనకూడదు, ఏమనాలరా దేన్ని. ఏలియన్ రామ్యులస్ ఆ టైటిల్ రివీల్ సీక్వెన్స్ ఉంది కదా ట్రైలర్లో. నాకు నేను ఏమవుతుంది, ఇయర్ ఫోన్స్ పాడైనయా అని ఒకసారి ఇలా 2 బ్యాక్ చేసి మళ్ళీ చూస్తే కరెక్ట్గానే పనిచేస్తుంది. అబ్బాయి ఏం చేశారు అసలు రివ్యూలో అనుకున్నా. చాలా బాగా అంటే తెలిసిపోద్ది భయ్, బాగా తెలిసినట్టు చేశాడు. ఇది నూబుగాడు చేయలేదు వర్క్. అంటే ఒక ఎలాగా ఒక 20 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నాడు చేసినట్టుంది ఇది. అంత ఎఫెక్ట్ అయితే ఉందిరా. అంటే లైక్ సింపుల్ నీకు తెలిసిపోతుంది బ్రో. ఇప్పుడు 2 నిమిషాల ట్రైలర్లో నీకు ఎట్లా తెలిసిపోయింది 20 ఏళ్ళు వర్క్ చేసాడు ఆడని, ఒక్క సీక్వెన్స్ తో. అది కూడా తెలిసి ట్రైలర్ కట్టి మొత్తం బాగానే ఉంటుంది కానీ ఒక్క సీక్వెన్స్. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతారు ఇంటర్వ్యూలో, ఊరికే అడగరు. నాకైతే నచ్చిందిరా. రిలీజ్ డేట్ నోట్ చేసుకోవాలి, ఐఎమ్ నాట్ షూర్, బట్ ఏలియన్ మేకర్స్ ఆబ్వియస్లీ. అది ఏలియన్ 1కి 2కి మధ్యలో. ఇదా ఏలియన్ 1కి 2కి 20 మొత్తం స్పేస్ లో అనుకుంటా. అవును, స్పేస్ స్టేషన్ లో అనుకుంటా అంటాను కదా. దాంట్లోనే యాక్చువల్లీ దాంట్లో తేడా కొడుతుంది, ఎవడు పలకట్లేదు ఏంటబ్బా నేను వెళ్తారనమాట. ఎందుకు పలకట్లేదో కనుక్కుంటారు. బూమ్. నెక్స్ట్ ద కిల్లర్స్ గేమ్, డేవ్ బటిస్టాస్ ది కిల్లర్స్ గేమ్ అఫీషియల్ ట్రైలర్ వచ్చింది. నువ్వు రాసావు భయ్యా, రాస్తే చదివాను నేను. చదివితే ఏంటి నేను చూడలేదా అని పెట్టుకొని చూస్తే ఆల్రెడీ చూసా కదా నేను. మోస్ట్ జెనరిక్ నేమ్, మోస్ట్ జెనరిక్ ట్రైలర్, మోస్ట్ జెనరిక్ కాన్సెప్ట్, అసలు టెంప్లెట్. సునీల్తో ఒక సినిమా ఉందిరా, భీమవరం బుల్లోడ్ అని. దాని రీమేక్ అయితే దాంట్లో కాన్సెప్ట్ ఇదే. ఆడు చచ్చిపోతాడని తెలిసి సరే ఇంక నేను ఏమైనా చేసేయచ్చు, సో లోకానికి హెల్ప్ చేసేద్దామని ఎక్స్ట్రీమ్ హెల్ప్ ఏది పడితే చేసేస్తుంటాడు. సో ఇప్పుడు నేను చచ్చిపోయినా ఏం కాదన్న లెవెల్లో చేస్తుంటాడు. సో ఫుల్ రిస్క్ అన్నీ చేస్తుంటాడు అనమాట. వాడు ఏదో ఎక్స్ట్రీమ్ చేస్తుండగా ఒక పోల్ మీద ఉంటాడు 2 బిల్డింగ్ల మధ్యలో, ఎవరికో ఏదో హెల్ప్ ఉంటుంటే అప్పుడు వాడికి కింద నుంచి ఒకటి అరెస్ట్ చెప్తాడు అనమాట. రిపోర్ట్ మారిపోయింది, నీకేం లేదు, నువ్వు సేఫ్ అని. అప్పుడు ఒకసారి పోల్ పట్టేసుకుంటాడు ఇలా పైనుంచి. సో కైండ్ ఆఫ్ రీమేకా భీమవరం బుల్లోడ్ రీమేక్ ఇస్ కిల్లర్స్. లేదు దీంట్లో అసెసిన్ కదా, దాంట్లో కామన్ మ్యాన్, దాంట్లో బుల్లోడ్ భీమవరం బుల్లోడ్.
సో అదేరా మనము లిస్ట్ పెడతాం చూడు మూవీ భీమవరం బుల్లిలో కాకినాడ బుజ్జిగాడు ఏదో ఉందిరా. తెలీదా 2 సినిమాలు తెలియదు నాకు, ఫస్ట్ టైం వింటున్నాను నువ్వు చెప్తుంటా. ఒకటే కరెక్ట్, రెండో ఫేక్. మన మూవీ రేటింగ్ సిస్టమ్ వచ్చేసి బ్యాడ్ మూవీ, జస్ట్ మూవీ, గుడ్ మూవీ, ఇక్కడ పోస్టర్ పెట్టాలిరా. సో ఇట్లాంటి మూవీస్ చూడకుండానే జస్ట్ మూవీలో పెట్టచ్చు. అలాంటి మూవీ అంటే మూవీకి కావాల్సినవన్నీ ఉంటాయి, బాగోదు బాగుండదు అలాగా. బాగా నాట్ బ్యాడ్ నాట్ గుడ్, నాట్ టు గుడ్, యావరేజ్ అని కాదు దాని మీనింగ్, టెంప్లెట్ మూవీ అని. టెంప్లెట్. అరే నువ్వు జస్ట్ మూవీ అనే బదులు టెంప్లెట్ మూవీ అంటే బాగుంటుందిరా. ఇంకా స్లాష్ టెంప్లెట్ పెడదాం కొత్తగా, మన టెక్స్ట్ అని వస్తుంది చెప్పడమే కదా, స్లాష్ అని చెప్తాం. సరే దీని గురించి ఎక్కువ మాట్లాడదు కానీ నెక్స్ట్ లాక్డౌన్ టీజర్ వచ్చింది అనుపమ పరమేశ్వరన్. లాక్డౌన్ టీజర్ అది లైక్ ర్యాండమ్ ఫుటేజ్ కలిపేసి లాస్ట్ లో లాక్డౌన్ అని పెట్టేసినట్టుంది. అలాగే ఉంది కానీ టీజర్ కాబట్టి ఎక్కువ చూపిలేదు, చూపించకూడదు. లైకా ప్రొడక్షన్స్ అంటే సుభాస్కర్ ప్రెసెంట్స్ అని వచ్చింది. ప్రెసెంట్స్ చూద్దాం మరి. లైకా అంటే మేబీ కంటెంట్ ఉండాలి. నెక్స్ట్ నాకు తెలియదు. జురాసిక్ వరల్డ్ కేఆస్ థియరీ అనే సిరీస్ వస్తుంది నెట్ఫ్లిక్స్ లో. ఎందుకు యానిమేటెడా ఏమోరా, నేను సిరీస్ ట్రైలర్ చూడలే, కానీ దాని మేకర్స్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ వీడియో చూసా, బిహైండ్ ద సీన్స్ కూడా కాదు. సో ఎందుకు తీస్తాం అది అన్నట్టు. అది బేసిక్గా బంచ్ ఆఫ్ కిడ్స్ ఉంటారు ఇన్ జురాసిక్ వరల్డ్ రా, ఆ స్టోరీ అది. జురాసిక్ వరల్డ్ పార్ట్ 3 డొమినియన్ వచ్చింది కదా, దాని తర్వాత స్టోరీ. ఓకే. సో బేసిక్లీ డైనోసార్స్ ఎర్త్లో మొత్తం హ్యూమన్ ఇంటి దగ్గరే ఉంటాయి, సో ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, ఆ తర్వాత స్టోరీ. ఓకే. సిరీస్ నెట్ఫ్లిక్స్లో వచ్చేసినట్టుంది. ఇప్పుడు అప్పట్లోతే నేను చూడడం కుదరదు, చూసేయాల్సినవి చాలా ఉన్నాయి. బిఎన్బి కూడా చూడలేదండి. ఆగు. సో అందుకు ఇప్పట్లో చూసేది లేదు కానీ జస్ట్ మెన్షన్ చేస్తున్నా. నెక్స్ట్ గరం గరం అనే సాంగ్ ఫస్ట్ సింగిల్ కమింగ్ వీకెండ్ వస్తుంది. ఏ సినిమా? సరిపోదా శనివారం. నాని, ఓహో, వివేకాత్రేయ. నేను గరం గరం యూట్యూబ్ లో కొడితే రభస సాంగ్స్ వస్తున్నాయి. ఇందాక వీడియో స్టార్టింగ్ నుంచి చెప్పాను అనమాట, ఇది వచ్చిందిరా ఒకటి అంటే ఇది లిస్ట్ చూపించాను అనమాట. చూస్తున్నాడు గరం గరం అని కొడితే రభస సాంగ్ వస్తుంది. గరం గరం ఏదో వచ్చిందండి, చిలక, గరం గరం చిలక అనేదో వచ్చింది. అది కాదు, ఇంకా సాంగ్ రిలీజ్ అవ్వలేదు. 15th జూన్ రిలీజ్ అవుతుంది. సరిపోదా శనివారం నుంచి. నెక్స్ట్ రా, కల్కి లెవెల్లో కాకపోయినా పిఠాపురం ఎమ్మెల్యే గారి స్వేరింగ్ ఇన్ సెరమనీ. దానికి అన్నయ్య వచ్చారు, అన్నయ్య వాళ్ళ అన్నయ్య కూడా వచ్చారు. రజనీకాంత్ వచ్చారు, పక్కన కూర్చున్నారు బ్రో. రజనీకాంత్ కమల్ హాసన్ వచ్చినట్లు. రజనీకాంత్ చిరంజీవి పక్కన కూర్చున్నారు. రజనీకాంత్ వాళ్ళ వైఫ్ ఆ పక్కన, నేను అంత చూడలేదు. ఆమె పేరు కూడా ఏదో పేరు చెప్పి లాస్ట్ లో సర్నేమ్ రజనీకాంత్ అని అన్నారు. వైఫ్ ఏమో సిస్టర్ కాదు, కూతురు కాదు, ఐశ్వర్య రజనీకాంత్ కాదు. ఆమె ముసలాం లాగే ఉంది. దాని పక్కన అన్నయ్యకి వచ్చినారు ఎన్బికే. మూడవతను ఎవరు అనుకుంటున్నా, ఎన్బికే వచ్చేసి పార్టీ వాళ్ళది కదా, డిస్టెన్స్ మెయింటైన్ చేసినట్టు ఉన్నాడు బ్రో రజనీకాంత్ కొంచెం ఎన్బికే నుంచి. ఎందుకు మధ్యలో వాళ్ళు పెట్టాడు కదా, పక్కనొద్దు ప్లీజ్ నువ్వు కూర్చోవా. ఎప్పుడు కొట్టేస్తాడో తెలియదు. చిరుతో కొంచెం చిల్ అవ్వాలి. టైమింగ్ వస్తుంది దగ్గర నువ్వు. అరే నేను ఎంతసేపు నేనెంతసేపు పట్టుకో, నువ్వు కొంచెం అబ్బా పట్టుకోరా. అరే అబ్బా హాయిగా ఉంది. ఇప్పుడు కొంచెం దగ్గర రావాలి నువ్వు. నేను దగ్గరే ఉంటా, ఇలా మంచిగా పెట్టుకుని కదులుతూ ఇదొకటి. అది కొట్టు, డిస్మిస్ కొట్టు. నేను కష్టాలు. నెక్స్ట్ స్వేరింగ్ ఇన్ సెరమనీ చెప్పు థాట్స్. ఎలా స్వేర్ చేశాడు? స్వేర్ చేయడం అంటే బూతులు తిట్టాడు కాదులే, స్వేరింగ్ ఎలా స్వేరింగ్ ఇన్ చేశాడు చెప్పు. స్వేరింగ్ ఇన్ అంటే బేసిక్లీ ఓట్ టేకింగ్ సెరమనీ. పిఠాపురం ఎమ్మెల్యే అనే నేను, అది కాదు. సరే అది కాదురా, స్టేట్ లెవెల్లో. అర్థమైంది చూసా నేను కూడా. నేను ఎక్కువ చూడలే కానీ మొత్తం మీమ్స్. రజనీకాంత్ చిరు చూసి వదిలేసా. నేను అదే చూసా. నేను పవన్ కళ్యాణ్ అనే నేను వరకు చూసి నెక్స్ట్ ఒక 2 లైన్లు విని లైట్ తీసుకున్నా. అంటే ఆ ఎనర్జీ కోసం చూసాను రా, స్టార్టింగ్ 2 లైన్స్ కోసం. బాహుబలి అంటే భరత్ అని నేను అని ఆ మూవీలో వస్తుంది కదా. కాదు బ్రో, బాహుబలి అని నేను అని
పార్ట్ 2లో ఇంటర్వెల్ సీన్. రే నువ్వు ఎలివేషన్ ఇచ్చేస్తున్నావు, ఒక రేంజ్ లో ఇస్తున్నావు. యా అందుకే చెప్పా కల్కి అంత లెవెల్ కాకపోయినా మంచి పెద్ద టాపిక్ ఏది అని. మాట్లాడుకోవాల్సిన టాపిక్ నేను ఇంటర్లో కూడా చెప్పా కదా, నేను ఇంట్రొడక్షన్ ఇచ్చుకున్నావు మంచిగా ఇచ్చుకున్నావు. తాలూకే. అవునా? పిట్టపురం హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చెప్పరా? తెలీదు బ్రో, తాలూకే బ్రో. ప్రగతి నగర్లో వెళ్తున్నా బ్రో, మొన్న హాస్పిటల్ దగ్గర పెద్ద బ్యానర్ వేసింది పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని. ఎవడు పడిపోయాడు, ప్రతి పిఎస్పీకే ఫ్యాన్ తాలూకా అని చెప్పేసుకుంటున్నాడు. ఇన్స్టాగ్రామ్ కొత్త అకౌంట్లు క్రియేట్ అయ్యాయి తాలూకాని. తాలూకా ఆఫ్ పవన్ కళ్యాణ్, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా. ప్రతి యూజర్ నేమ్లు కూడా క్రియేటివ్ గా వాడేస్తున్నారు. అరే ప్రతి పిఎస్పీకే ఫ్యాన్ పెట్టేసుకుంటాడు తాలూకాని. లైక్ చెప్పు యువర్ స్టోరీ అని చెప్పు. నెక్స్ట్ వన్ మోర్ ఇండియా ఇంపార్టెంట్ టాపిక్, ఇండియా పాక్. దగ్గర రాను ఫస్ట్. ఇండియా పాక్ క్రికెట్ మ్యాచ్, బేసికలీ గ్రూప్ మ్యాచ్ రా అది. అంటే ఫైనల్స్ అంత కాదు కానీ గ్రూప్ మ్యాచ్ బేసికలీ. T20 నేను చూడాల, T20 కానీ ఎవరు విన్ అయ్యారని నాకు తెలుసుగా. T20 ఇంటర్నేషనల్ వరల్డ్ కప్లో ఫస్ట్ ఇండియా పాక్ మ్యాచ్. హలో ఎలా చూడకుండా ఉంటాను, నాకు అర్థం తెలియలేదు. సండే నైట్ వస్తుంది, ఎలా తెలియకుండా ఉంటుంది. బ్రాడ్కాస్ట్ అనేది తెలియదు. నువ్వు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అదే ఉంటుంది. ఓపెన్ చేసా నువ్వు సండే చూసేవారా? రోజంతా సినిమాలో సండే అయితే టీవీలోనే ఉంటావు కదా, ఏదో ఒకటి చూస్తావు కదా. సండే దట్స్ వై చూడలేదు. ఏంటి దట్స్ వై. నెక్స్ట్ తర్వాత చెప్తావా? తర్వాత ఓకే అంతేరా. నాకైతే ఫస్ట్ ఇండియా బ్యాటింగ్ దగ్గర అసలు ఏంట్రా. అరే ఇంకో మైక్ వచ్చాక అరే అప్గ్రేడ్ అవుదాం రా, అప్గ్రేడ్ అయ్యే టైం వచ్చిందంటావా? 500 సబ్స్క్రైబర్లు కూడా రాలేదు, ఏం టైం ఏమొచ్చిందా? కానీ 6 months అయింది కదా. 7 months అయింది. 25 అయింది. November 12th స్టార్ట్ చేసాం, ఈరోజు June 12. 7 months అవుతుంది. ఎగ్జాక్ట్లీ 7 months. కొంచెం 1 year వెయిట్ చేద్దాం. అది పని చేయట్లేదు భయ్యా. ప్రతి పాడ్కాస్ట్ ఎలాగే ఎవడెవడ అంటే కొట్టేసి అనిపిస్తుంది నాకు, మనం అంటుంటే బాగోదు. సరే నెక్స్ట్ ఇండియా. నెక్స్ట్ కాదు ఇండియా పాక్. ఇంకా మెయిన్ టాపిక్ అసలు చెప్పరా. ఏంటి ఈ స్ట్రోక్ ఇలా కొట్టాడు, ఇక్కడ ఈ 6 కొట్టాడు అని చెప్తావు ఇప్పుడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవర్రా? ఎవరు? ఎగ్జాక్ట్లీ కాదు చెప్పు. yes I agree with you. ఇది నాలెడ్జ్. sorry your voice is not audible. ఇది క్రికెట్ నాలెడ్జ్ మీకు ఇక్కడ అర్థమైపోయింది, ఓన్లీ సినిమా నాలెడ్జ్ అన్నమాట. నాకు క్రికెట్ ప్లస్ కొంత సినిమా. దగ్గర రాను. నెక్స్ట్ మెయిన్ టాపిక్. సో కమింగ్ ఫైనల్లీ ఫస్ట్ సెగ్మెంట్ అప్డేట్స్ ట్రైలర్స్ అయిపోయింది గైస్. సెకండ్ సెగ్మెంట్ స్టార్ట్ అవుతుంది. నీకు చెమటలు పట్టిస్తుంది ఏకంగా. నువ్వు దగ్గర రా, నువ్వు ఫస్ట్. కల్కి ట్రైలర్ చూసారా మీరు? చూడకపోతే వెళ్ళి చూడండి. చూసాక ఇది ట్రైలర్ అంతా 2 నిమిషాలు ఉంటుంది, అది చూసాక ఇది కంటిన్యూ చేయండి. చూసాక మర్చిపోతారు. మాది 1 గంట ఉంటుంది. 2 నిమిషాలు ట్రైలర్ గురించి గంట ఏం ఆడతారు ఇల్లు అనుకుంటారు. మనం ఇంకా పర్లేదురా, కొన్ని బ్రేక్ డౌన్లో 2-3 గంటలు డిస్కషన్లు పెట్టేస్తారు. ఓన్లీ ఒక్కడే కల్కి స్టార్ట్ అంటాడు, మొదలెడతారు. ఇంకా ఒక్క డిస్కషన్, ఒక్కొక్క టాపిక్ పట్టుకుని ఒక్కొక్క ఒపీనియన్ అంట. నీకు నచ్చిన మోస్ట్ ఫేవరెట్ ఆస్పెక్ట్ చెప్పరా ట్రైలర్ మొత్తంలో? మోస్ట్ ఫేవరెట్ షార్ట్ చెప్పరా. లాస్ట్ షాట్ ఎగిరే షాట్. అవునా? వాల్ పేపర్లో పెట్టుకుందాం. నాకు అది కాదు. నాకు ఇంకో సెకండ్ ఫేవరెట్ వచ్చేసి ఒక హిల్ మీద ట్రక్ ఎక్కుతుంది భయ్య రౌండ్గా, అది నా సెకండ్ ఫేవరెట్ షాట్. అది నాకు నా ఫేవరెట్ షాట్స్ అన్ని ప్రభాస్ కాదురా, అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ వినా ట్రైలర్లో నాకు నచ్చింది. అమితాబ్ బచ్చన్ నలుగురిని ఎత్తుతాడు చూడు, ఎత్తడము కారు ఒక్క కాలుతో ఆపుతాడు కదా, బుజ్జిని చప్ప కాలుతో ఆపుతాడు. ఒక్కొక్క షాట్ ఒక్కొక్క రేంజ్లో. అమితాబ్ బచ్చన్ నాకు నచ్చాడు రా అందరికన్నా. అమితాబ్ బచ్చన్ది మహాభారత వార్లో ఒక బ్యాక్ షాట్ ఉంటుంది అనమాట. నీళ్ళు కిందకి నీల్ డౌన్ అయిపోయి ఉంటుంది, నీస్ మీద కూర్చుని. ఇంకో వచ్చింది, ఒక రూమర్ వచ్చింది కదా, అది చక్రవ్యూహం చేస్తారా, పద్మవ్యూహం. నీ నాలెడ్జ్కి సెల్యూట్ రా బాబు. పక్కానా? సరే చక్రవ్యూహం రా, అది పద్మవ్యూహం ఏంట్రా? అభిమన్యుడు చనిపోయేది చక్రవ్యూహం రా. ఓకే ఒక్క సెకండ్ ఆగు, తప్పైతే వేసేసుకుంటారు నన్ను ఇప్పుడు. అరే వ్యూహం అంటే ప్లాన్ రా. అవును అంటే ప్లాన్ అంటావా దీన్ని? వ్యూహం ఏదో ఒకటి అంటే ఓకేలే. నేను చెప్పండి నాకు గుర్తున్నట్టు చెప్పేస్తా. చక్రవ్యూహం అది కైండ్ ఆఫ్ అభిమన్యుడిని ట్రాప్ చేసి చంపేది ఆ ఫార్మేషన్ వల్ల. అదంతా ఎగ్జాక్ట్గా కాదు తెలియదు కానీ ఆ షాట్ ఏదో
కానీ మహాభారత షార్ట్ ఒకటి ఉంటుంది. మహాభారత షార్ట్ అసలు ఉంటుందని తెలిసింది మనకి ఫస్ట్ ఇంట్రడ్యూసింగ్ అశ్వత్థామలో. అమితాబ్ బచ్చన్ యంగ్ లుక్ ఉంటుంది కదా మహాభారత టైంలో, సీక్వెన్సే కదా అది, అరౌండ్ ఆ టైంలో. సో ఆ బాడీ ఆర్మర్ కొంచెం లెక్క కనిపిస్తుంది. సో అది చూసి ఆ చుట్టూ ఫ్లాగ్స్ బాడీస్ అది చూసి అర్థమైపోద్ది ఆ షాట్ అని ఆ టైంలో. దాన్ని నాకైతే చాలా నచ్చింది ఆ ట్రైలర్. ఒక రేంజ్లో నేను ట్రైలర్ యూజువల్గా మనం అప్డేట్స్లో మాడిన ట్రైలర్స్ అన్ని ఒకసారి చూస్తుంటాను నేను మోర్ దెన్ 3 times చూసిన ట్రైలర్స్లో చాలా ఫ్యూ, ఇయర్కి ఒక 4-5 చూస్తానేమో అలాంటి ట్రైలర్స్. మోర్ దెన్ 2 times రీవాచ్, అప్పటికప్పుడే రీవాచ్ చేస్తే వెంటనే వాటిలో ఇది డెఫినెట్లీ. కానీ ఐ లవ్ నాగి, హౌ నాగి స్ట్రీటింగ్ ప్రభాస్ రా. డైరెక్ట్ నాగియే బ్రో, మనోడే బ్రో, ఇంకా మనోడే. నీకు తెలియదు బ్రో నాకు నాగికి ఉన్న కనెక్షన్లో. అంటే సెంధిల్లో ఇంకా ఎవరు తెలియదు, ఆగు. స్టార్ట్ చేసావు కదా. అరే కుండ ఆల్మోస్ట్ ఒక్క చెప్పు. సెంధిల్లో ఇంకా ఎవరు, సెల్వర్ రాఘవన్న, ఎస్.జె. సూర్య. సెంధిల్ ఎస్.జె. సూర్య లాగా అనమాట నువ్వు నాగి. సో ఏదో చెప్తున్నా, ఏం చెప్తున్నా అంతే. నాగి, ఐ లవ్ నాగి ఈజ్ షోకేసింగ్ ప్రభాస్ రా. అంటే పెద్ద హీరోని పెద్దగా గ్రాండ్గా చూపించాలని కాకుండా లైట్గా రిలేటివ్ క్లాసిక్ ప్రభాస్ వచ్చాడు బ్రో. కంట్లో క్లాసిక్ ప్రభాస్ వచ్చాడు. నేను తీసుకో నీకే పొద్దున ఫైట్ అండ్ బుజ్జి బుజ్జి అంటాడా? అన్ని భాషల్లో చూసా. అరే దీని గురించి మాట్లాడితే ఈరోజు అవ్వదురా, అయితే చాలా ఉంది మైండ్లో టక టాపిక్స్ అన్ని వచ్చేస్తున్నాయి, కానీ ఒక్కటి చూస్ చేసుకుంటున్నా. నువ్వు కమల్ హాసన్ గురించి చెప్పు. అసలు కమల్ హాసన్ నువ్వు గుర్తుపట్టావా? వెంటనే గుర్తుపట్టిన వాళ్ళు కూడా ఉంటారు కదా. మమ్మీ పట్టలేదు కదా, ఉంటారు. కమల్ హాసన్ అంత మెయిన్ రోల్ ఎండింగ్లో ఒక నేను అనుకున్నా బ్రో, కమల్ హాసన్ ఎండింగ్లోనే వేస్తాడని నేను 1 month ముందే అనుకున్నా. అది కూడా less than 5 seconds సీక్వెన్స్ ఉంది కమల్ హాసన్ డైలాగ్. అది అంతే. నీకు సినిమాలో కమల్ హాసన్ ఎంతసేపు ఉంటాడు అనుకుంటున్నావు? బాగానే ఉంటాడు అనుకుంటున్నా. పార్ట్ 1 అని చెప్పలే కదా, కానీ నాకు తెలిసి ఒక పార్ట్లో అయ్యే సినిమా కాదు. నాకు తెలిసి మూవీ స్టార్టింగ్ సీన్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ఉంటుంది బ్రో. ప్రభాస్ అయితే స్టార్ట్ అవ్వదు స్టార్టింగ్ సీన్. ప్రభాస్ ఒక 10 minutes అవ్వచ్చు. ఇది అలాంటి మూవీ. సో యాక్చువల్లీ నేను ఈరోజు నిన్న ఒక మూవీ నాలెడ్జ్ ఉన్న పర్సన్తో చిన్న కలిగి గురించి చిన్న డిస్కషన్ పెట్టాను బ్రో. సో దాంట్లో నాకు చాలా కొత్త ఐడియాస్ వచ్చినాయి అనమాట. అంటే ఐడియాస్ అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్ అర్థమైంది. మన ఇద్దరిదే యూజువల్లీ ఉంటుంది కదా, ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అర్థమైంది. సో దాంట్లో నాకు తట్టిన ఒక తెలిసిన పర్స్పెక్టివ్ టైం ట్రావెలా. నువ్వు కూడా ఆలోచించలే కదా? ఆ టైంకి ఉండొచ్చు కదా. ఉండొచ్చు. సైఫై కదా. ఉండొచ్చు. నాకు హౌ టైం ట్రావెల్ ఏ ఆస్పెక్ట్లో అనుకుంటున్నావు అసలు ఫస్ట్ ఇది చెప్పురా. ప్రభాసే కలిగియా కాదా? నీకేమనిపించింది? ఎందుకంటే చాలా మందికి ఫస్ట్ అర్థం కాలే ఇదేంటి. అరే ఓకే నొక్కు మళ్ళీ నొక్కు. అది యూట్యూబ్ ప్రీమియం తీసుకునే దాకా అట్లాగే ఉంటుంది. అది మనం తీసుకో. ప్రభాస్ కల్కియా అని అడిగావు. నేనేం చెప్తా అంటే, అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అశ్వత్థామ మాట్లాడేది దీపికా పాడుకోన్తోనే కదా. తన కడుపులో కల్కి పెరుగుతున్నాడు అన్నట్టే కదా. ప్లస్ దీపికా పాడుకొని ప్రభాస్ ఒకే షాట్లో ఉంటారు. ప్లస్ దీపికా పాడుకొని లుక్ కూడా సేమ్ అదే ఉంటుంది. అశ్వత్థామతో మాట్లాడుతున్న సీక్వెన్స్ లోని ప్రభాస్తో ఉన్న సీక్వెన్స్ లో లుక్ సేమ్ ఉంటుంది, ఎగ్జాక్ట్ సేమ్. కడుపు కూడా సేమ్ ఉంటుంది. అంటే సేమ్ టైంలో సేమ్ టైం అనమాట, అది ఒకే టైం. సో తను కడుపులో కల్కి పెరుగుతున్నప్పుడు ప్రభాస్ ఆ టైంలో ఉన్నప్పుడు కల్కి అసలు ప్రభాసా కాదని అడుగుతున్నా. చాలా మందికి ఆ డౌట్ వచ్చింది. సో ఇట్స్ పెద్ద గామి అనుకుంటున్నావు కదా నువ్వు? అసలు గామి లెక్కే కాదురా. లైక్ అట్లాంటి స్టోరీ టెల్లింగ్ అనుకుంటున్నావా? ఒక రేంజ్ లెవెల్ నాకు అర్థం కాదు. నాకు అలా ఉంటే మటుకి నేను పెట్టేస్తా భయ్యా. ఫస్ట్ చెప్పు, పీక్ పెట్టేస్తాను నేను. నీ పీక్ మొత్తం పెద్ద BUJZ1 నాకు అందించే ఒక క్యూట్గా, నాకు తెలియదు కూడా తెలియలేదు. నువ్వే తీసుకున్నావురా? అవునా?
ఏమనుకుంటున్నావు అసలు? నేను ఏమనుకుంటున్నా అసలు ఫస్ట్ భైరవ కల్కి అన్న ఏమో భయ డౌటే. అవుటా? కానీ అంత పెద్ద క్యారెక్టర్కి ప్రభాస్ అంత పెద్ద రోల్, ప్రభాస్ అంత పెద్ద పర్సన్కి, అంటే తను చేసే రోల్స్కి తనకి కల్కి కాకుండా ఇంకేమైనా రోల్ తనకి ఎందుకు ఇస్తారంటావు? నాకు ఇస్తాడు. నాకు ఇస్తే ప్రభాస్ ఒప్పుకోడు. ప్రభాస్ ఎందుకు? ఫ్యాన్స్ అసలు ఒప్పుకోరు. సినిమా బాగుంటే ఫ్యాన్స్ ఏమైనా ఒప్పుకుంటారు. ఏం ఒప్పుకోరు. ప్రభాస్ని మించి కల్కిని చూపిస్తే ఎవడు ఒప్పుకోడు. ప్రభాస్ని మించి ఎవరిని చూపిరు. కల్కి ఆబ్వియస్లీ ప్రభాస్ కన్నా ఎక్కువనే అవుతాడు, కానీ చూపిరు. ఈ పాటలో చూపిరంటావా? అరే నేనేమనుకున్నాను చెప్తా. కల్కి 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 అని లాస్ట్ దాకా తీసుకెళ్తారు. దాని తర్వాత ప్రభాస్ సంథింగ్ రిలేటెడ్ టు కల్కి అని ఏదో వస్తుంది. రిలేటెడ్ కాదురా, ట్విస్ట్ అవుతుంది అది. తనే కల్కి అవుతాడు. అది ఏమో నాకు కాదు, ఏమో రా తెలియదు. ఐ డోంట్ థింక్ రా. అరే చాలా థియరీస్ ఉన్నాయి రా, ఫ్యాన్ థియరీస్. దాంట్లో ఒకటి ఏంటంటే, నాకు చూసిన వెంటనే ఫస్ట్ డౌట్ వచ్చింది. ప్రభాస్ కల్కి అయినప్పుడు ఒకవేళ కల్కి అయితే తన స్టమక్ పెరుగుతున్నప్పుడే, వాళ్ళ అమ్మ కడుపులో పెరుగుతున్నప్పుడే తను ఎలా ఉన్నాడు తనతో, తను సేవ్ చేయడానికి, తనని సేవ్ చేయడానికి ఉన్నాడా, తనని పట్టుకోవడానికి ఉన్నాడా? ఫస్ట్ తనకు ఒకటి వస్తుంది, ఒక బౌంటీ వస్తుంది తనకి. ఫస్ట్ ఒక అమ్మాయిని క్యాప్చర్ చేయాలని నేను ఒక్కనే చేయగలను అంటాడు. కానీ ఆ క్యాప్చర్ చేయాల్సింది కల్కి వాళ్ళ అమ్మనే బేసిక్లీ. నీకు ఆ మాత్రం అర్థమైందా? ఎందుకు అర్థం కాలే? కల్కి వాళ్ళ అమ్మనంటే కల్కి వాళ్ళ అమ్మ, ఆ బౌంటీ వచ్చేది కల్కి వాళ్ళ అమ్మని క్యాప్చర్ చేయడానికే కదా. అది అర్థమైందా? ఎలా అర్థమైంది నీకు చెప్పు. చెప్తారు కదా బ్రో, ప్రాణంలో ఒక ప్రాణం కల్కి అని. అంటే ఇదే ఇండైరెక్ట్గా చెప్తారు కదా బ్రో ట్రైలర్లోనే. వాళ్ళ అమ్మని తెలుసు, వాళ్ళ అమ్మని చంపడానికి ట్రై చేస్తారని తెలుసు. కానీ చంపడానికి ప్రభాస్కి వచ్చే బౌంటీ కూడా తన్ని పట్టుకోవడానికి నీకు ఎలా అర్థమైంది? ప్రభాస్కి ఒక బౌంటీ వస్తుంది కదా మధ్యలో, 1 మిలియన్ యూనిట్స్ వస్తుంది కదా బౌంటీ ఒకటి. తను రెడీ అయిపోయాడు కదా చేయడానికి. అది తన అమ్మాయి అని నీకు ఎలా అర్థమైంది? ఎవరమ్మా అని? ప్రభాస్ వాళ్ళ అమ్మ. దీపికా పాడుకో అమ్మ అని కాదు, దీపికా పాడుకో నీకు ఎలా అర్థమైంది? అదే ఆ ట్రక్ లో వస్తాడు. నీకు అది అర్థం కాలేదు. అశ్వత్థామ ఫైట్ అప్పుడే అది నాకు తెలిసి ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది. అది ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుంది, క్లైమాక్స్ ఏమొస్తుంది అని పక్కన పెడితే స్టోరీ కింద చూసి క్లైమాక్స్ ఫైట్ వచ్చేసి నేను విన్న ఒక పాసిబుల్ ఫ్యాన్ థియరీ ఏంటంటే, ప్రభాస్ ఇస్ కల్కి, బట్ తన పుట్టడానికి, తన అమ్మని సేవ్ చేయడానికి, తను పుట్టే ముందు తన అమ్మని సేవ్ చేయాలి కదా. తను పుట్టాలంటే ముందు తన అమ్మని సేవ్ చేయాలి కదా. తను పుట్టే ముందు, తను పుట్టే లోపు తనని సేవ్ చేయడానికి తను మళ్ళీ బ్యాక్ టైం ట్రావెల్ చేసి తన అమ్మని సేవ్ చేస్తాడు. తను పుట్టడానికి తనే రీజన్ అవుతాడు అనేది అదొక పాసిబుల్ థియరీ. ఓకే, ఇంట్రెస్టింగ్. అది నేను ఈరోజు డిస్కషన్లో విన్న థియరీ. ఇంట్రెస్టింగ్. సో అది తనకు అవ్వదు, అది తనకు కుదరదు. ఎందుకు కుదరదు అంటే, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి ఈ థియరీలో కూడా. అలా వచ్చిన అది బౌంటీ వచ్చింది దీపికాకే కదా. అది నీకు ఎలా అర్థమైంది? అది బుజ్జి స్క్రీన్ పెడుతుంది కదా, దాంట్లో ఫర్టైల్ ఫీమేల్ అని ఉంటుంది కదా. అవును, అంటే ఇంకెవరు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. ఎంతమంది ఫర్టైల్ ఫీమేల్స్ ఉంటారు? సమ్ 80 అని ఎందుకుంటుంది తన పేరు? తెలీదు. అది నేను విన్న ఒక ఫ్యాన్ థియరీ బట్టి ఏంటంటే, ఇప్పుడు బుజ్జి పేరు బుజ్జి, దాని కోడ్ ఏంటి? BUJZ1. JZI 1 కాదా? వన్నే రా. JZ1 బుజ్జి అని ఉంటుంది. కానీ చూడడానికి మొత్తం బుజ్జి లాగే ఉంటుంది స్క్రిప్ట్ కూడా. సుమతి ఎలా ఉంది? సుమతి. కల్కి అమ్మ పేరు సుమతి అని. ఇట్స్ ఇప్పుడు కల్కి అనే పేరు విష్ణుమూర్తి అవతారం ఎలా వస్తుందో, కల్కి పుట్టేది సుమతికి అని చెప్పి ఒక ఉంది. ఇట్స్ అ ప్రెడిక్షన్. కల్కి పుట్టేది శాంబల. ఇదైతే కోఇన్సిడెన్స్ అవ్వదు బ్రో. ఈ పేరైతే కోఇన్సిడెన్స్ కాదు, సుమతి అయి ఉంటుంది మోస్ట్లీ. సమేటియా కోఇన్సిడెన్స్ అయితే అవ్వదు చెప్తున్నా. అందుకే నేను ఇంత నోటీస్ చేయలే. డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ వింటే నాకు ఇంత అర్థమైంది. అదైతే కోఇన్సిడెన్స్ అసలు అవ్వదు. నేను 3 సార్లు పైన చూసాను చెప్పా కదా. ఒక్కసారి కూడా డీటెయిల్స్ స్టోరీ ఇలా ఉండొచ్చు అని చూడడానికి వెళ్ళా. ఆ స్కేల్, ఆ గ్రాండ్యూర్, ఆ షార్ట్స్ చూడడం కోసమే 3 సార్లు చూసాను నేను. 3 సార్లు ప్లస్ చూసా. ఇంత డీటెయిల్గా చూడాలంటే 0.25లో పెట్టుకుని పాస్ చేసుకుని ఆలోచించుకుని అలా చూడాలి. అలా చూడాలనిపించింది నాకు ఫస్ట్ టైం ఒక ట్రైలర్ని కదా. ఫస్ట్ టైం అనలేం కానీ వన్ ఆఫ్ ది ఫస్ట్. కొన్ని షార్ట్స్ చాలా ఫాస్ట్ ఉన్నాయి మ్యూజిక్ టైమింగ్తో. అరే డ్యూన్ కాదురా, స్టార్ వార్స్. ఇది స్టార్ వార్స్ రీమేక్. ఇది
ఆ వెపన్ చూసి అనేక నువ్వు స్టార్ వార్స్ కానీ అశ్వత్థామ చేతిలో తన యాక్చువల్ స్టిక్ ఉంటుంది కదా ఒకటి, అది స్టిక్ కాదు, అది తన వెపన్ లాంటిది ఆల్మోస్ట్. అది స్టాఫ్, దాని స్టాఫ్ అంటారు దాన్ని. ప్లస్ మోడర్న్ వెపన్ ఒకటి ఉంది, టీ వెపన్ ఉంది కదా, ఆ వెపన్ కూడా ఉంది. చూసావా షార్ట్? గుర్తు అశ్వత్థామ చేతిలోనా? అశ్వత్థామ చేతిలో ఒక చేతిలో స్టిక్ ఉంటుంది, దాని వెపన్ స్టాఫ్. ఎసక ఫైట్ లోనే కదా చూసా. ఒక ఇంకో సైజ్ కంపారిజన్ చేసా, అశ్వత్థామ హైట్ ఎంత ఉంటుంది అని వెపన్ తో. ఇంత పొడుగుంది కదరా. ఇంత పొడుగుందా? ఇంకో చేతిలో మోడర్న్ వెపన్ ఉంది కదా బ్రో. అశ్వత్థామ ఈజీలీ 10 feet ఉంటాడు బ్రో. అది అలా చూపిస్తారంటావా మరి దీంట్లో? చూపించారు కదరా, మనుషుల్ని ఎత్తుతారు కదా. అవును, ఎత్తడం 1.5 ఉన్నాడు, 1.5 మనిషి. ఎత్తినప్పుడు చూపారు, ఎత్తి ఉల్టా పట్టుకున్నప్పుడు ఒక్కొక్క హెడ్స్ వస్తాయి కదా పక్కన. ఎత్తినప్పుడు లాంగ్ ఫుల్ షాట్ చూపిస్తారు కదా బ్యాక్ నుంచి. నేను అంత చాలా ఫాస్ట్ గా అయినట్టుంది కదా, చూసావు కదా. అంత నోటీస్ చేయలేదు నేను. అశ్వత్థామ ఫుల్ షాట్, ఫుల్ హైట్. అవును, వాళ్ళ హైట్ కూడా మొత్తం ఒక షాట్ లో కనిపిస్తుంది. 1.5 person ఉన్నాడు. అవునా? 10 feet ఈజీగా ఉంటాడు. అంత ట్రూ టు హిస్టరీ తీసినప్పుడు ఇంకా చాలా చాలా డీటెయిల్స్ మిస్ చేయకుండా అరే దట్ సమ్మేటి సుమతి ఇస్ పక్కరా, నాట్ కోఇన్సిడెన్స్ కదా. బట్ సుమతి అనేది ఎంత వరకు కల్కి మదర్ అని చూపిస్తారో డౌటే. చూపించాలి అని ఏం లేదు కదా. ఒక కానీ తన మదర్ ఫిగర్ బౌంటీ తనకి ఎందుకు వచ్చింది బ్రో? నువ్వు బిఎన్బి చూస్తే నీకు అర్థం అవుతుంది. బౌంటీల కోసం అన్న ఏమైనా చేస్తాడు. కానీ బిఎన్బిలో తనకి ఫ్యామిలీ ఉండదు, బ్రహ్మానందం తప్ప. బ్రహ్మానందం ఇస్ హౌస్ ఓనర్. తనకి బేసిక్గా ఫ్యామిలీ లేదు, కట్టకుండా ఫ్రీగా ఉంటాడు. తనకి బేసిక్గా ఫ్యామిలీ లేదు. కానీ సుమతి అని వాళ్ళ అమ్మ పేరు వచ్చింది బౌంటీలో, ప్లస్ తను ఫర్టైల్ ఉమెన్ అని వచ్చింది. ఇట్ కాంట్ బి లైక్ దట్ కదా. లైక్ ప్రభాస్ కి ఇంకో సిబ్లింగ్ అన్నట్టు ఉండదు కదా. ఆబ్వియస్లీ సిబ్లింగ్ కాదు, మదర్ ఫిగర్ అంటున్నా. మదర్ ఫిగరా లేకపోతే మదరా? మదర్ కూడా చూపించచ్చు. కానీ ఏమో టైం ట్రావెల్ థియరీ ఏంటంటే హీ గోస్ బ్యాక్ టు హిస్ బర్త్ టైమ్, బిఫోర్ బర్త్ టైమ్, టు సేవ్ హిస్ మదర్, సో దట్ హీ కెన్ టేక్ బర్త్ అనమాట. ఓకే, ఇంట్రెస్టింగ్. అదొక పాసిబుల్ థియరీ. ఎందుకంటే టైం ట్రావెల్ ఆబ్వియస్లీ రావచ్చు. అండ్ అశ్వత్థామకి ఆబ్వియస్లీ టైం ట్రావెల్ పవర్స్ అయితే ఉంటాయి. నీకు అది తెలుసా? అశ్వత్థామకి అన్ని అస్త్రాలకి యాక్సెస్ ఉన్న అశ్వత్థామ టైం ట్రావెల్ అస్త్రం పేరు మర్చిపోయాక దేశం అస్త్రం ఒకటి ఉంది టైం ట్రావెల్ ఎయిడ్ చేసేది ఒకటి. అంటే ఒక పర్సన్ ఎగ్జిస్టెన్స్ అరెస్ట్ చేసేసి ఇంకో ప్లేస్ లో ఎగ్జిస్టెన్స్ క్రియేట్ చేసి అలాంటి అస్త్రాలు బోల్డ్ ఉన్నాయి. అశ్వత్థామ ఏం చెప్పాలి, అంత వారియర్. అన్ని అస్త్రాలు వాడే శక్తి ఉన్న అతను ఆబ్వియస్లీ యూ కెన్ యూస్ టైం ట్రావెల్ కదా. టైం ట్రావెల్ ప్లస్ ప్రభాస్ అశ్వత్థామ ఫైట్ ఒకటి ఉంది చూసావా? అదే ఇంటర్వెల్ ఫైట్ అంటున్నా. ఇంటర్వెల్ ఫైట్ అశ్వత్థామన్ ప్రభాస్ మామూలు బౌంటీ హంటర్ రా. తన పవర్ ఏంటో కూడా తనకు తెలియదు, లేకపోతే బౌంటీ హంటర్ చేయడు. నువ్వు స్టార్ వార్స్ రీమేక్ రా, ఇది నేను చెప్తున్నా కదా. నేను స్టార్ వార్స్ ఒక పార్ట్ కూడా చూడలేదు, నాకు సంబంధమే లేదు స్టార్ వార్స్తో. స్టార్ వార్స్ సేమ్ రా. నీకు హారిసన్ ఫోర్డ్ తెలుసు కదా, హాన్ సోలో క్యారెక్టర్. వాడికి స్పేస్ షిప్ ఉంటుంది, వాడికి సైడ్ కిక్ ఉంటాడు, వాడు బౌంటీ హంటర్. బౌంటీల కోసం ఏమైనా చేస్తాడు. మంచివాడికి బౌంటీ వచ్చినా మంచివాడిని పట్టించేస్తాడు. సో లైక్ యాంటీ హీరో టైప్ అనమాట. అట్లాగా ఒక ప్రిన్సెస్ ఉంటుంది, ముసలోడు ఉంటాడు అశ్వత్థామ లాగా. రోబోట్ ఉంటుంది బుజ్జి లాగా. మిలేనియం ఫాల్కన్ బదులు బుజ్జి కారు. అది కూడా బాగా కూడా మైండ్కి ఎక్కట్లేదు. నేను స్టార్ వార్స్లో ఒక్క పార్ట్ ఒక ట్రైలర్ కూడా చూడలే. స్టార్ వార్స్లో హాన్ సోలోకి మిలేనియం ఫాల్కన్ బెట్టింగ్ మ్యాచ్లో విన్ అవుతాడు తన వెహికల్. బుజ్జిలో కూడా ఏదో బాగా కష్టపడతాడు. బట్ చూడు ఒకసారి అది బుజ్జి అర్థమవుతుంది. బుజ్జి అండ్ భైరవ. బుజ్జి అండ్ భైరవ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియా లెవెల్లో ఈ ప్రిడిక్షన్ ఉంది కల్కి వస్తాడు కలికిని సేవ్ చేయడానికి అన్న ప్రిడిక్షన్ ఉన్నది అనేది మన ఇండియన్స్కి చాలా మందికి మన హిస్టరీలో అంత ఉంది, ఆ ప్రిడిక్షన్ ఉంది, అది నిజం అవుతుంది, దాని మీద స్టోరీ తీస్తున్నారు, సైఫై ఎలిమెంట్ వాడు అనేది సగం మంది ఇండియన్స్ తెలియదు. సగం ఏంటి మెజారిటీకి తెలియదు. నాకు కూడా తెలియదు ఇప్పుడు వరకు. నీకు తెలీదా? అంటే మొన్న నీకు ఒకసారి చెప్పాను కదా ఒక రోజు ఒక వీడియోలో, కల్కి లైక్ గాడ్ ఇన్కార్నేషన్ అట్లాగా అనుకోలేదు, కానీ ఆ ఎలిమెంట్స్తో మూవీ చేస్తున్నారు అని. యాక్చువల్లీ ఇన్కార్నేషన్ కృష్ణుడు ఎలాగా అట్లా అనుకోలేదు. సేమ్ అంతే కల్కి కూడా అనుకోలేదు. ఇప్పుడు రాముడు ఎలాగా కృష్ణుడు ఎలాగా కల్కి కూడా అంతే. విను, రాముడు ఎలాగా చెప్పేది నువ్వు ఇప్పుడు విక్రమ్ది. నేను రాముడు కృష్ణుడు అంటే నువ్వు విక్రమ్ పృథ్వీరాజ్ ఐశ్వర్యరాయ్ మూవీ ఒకటి ఉంటుంది కదా,
అదే చెప్పు, ఏఆర్ రెహమాన్, మణిరత్నం. అదే చెప్పావు. దాంట్లో ఏంటంటే సేమ్ రాముడు సీత హనుమంతుడు లాంటి స్టోరీ. ఇది అలా కాదు, ఇప్పుడు బాహుబలి కూడా అంతే బ్రో. సీత రాముడు లైక్ దట్ కైండ్ ఆఫ్ ఏమంటారు, సిమిలర్ డ్రామా. స్టోరీ లైన్ సేమ్ ఉంటుంది వితౌట్ గాడ్స్. బట్ దీంట్లో గాడ్స్ ఉంటారు అంటున్నాం. ఐ మీన్ అశ్వత్థామని చూపించారు, అశ్వత్థామ గాడ్ కాదురా ఆబ్వియస్లీ, బట్ కల్కిని ఏమన్నా కానీ ఆల్మోస్ట్ గాడ్ లెవెల్ పవర్స్ ఉన్న పర్సన్ తను అశ్వత్థామ. ఇమ్మోర్టల్ కదా. ఇమ్మోర్టల్. ఇప్పుడు రాముడు కృష్ణుడు అలాగా కల్కి కూడా అంతే. ఇప్పుడు రాముడు కృష్ణుడిని నువ్వేమంటావు, గాడ్ లైక్ అనవు కదా, గాడే కదా. కల్కి కూడా అంతే. సో ప్రభాస్కి తనకి తన గురించి తనకు తెలిసినప్పుడు, తన కల్కి అని తనకు తెలిసినప్పుడు తను బౌంటీ హంటర్ ఎందుకు అవుతాడు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి తన పర్పస్ తెలియడానికి ఒకళ్ళు కలవాలి. ఆ కలిసేది అశ్వత్థామని. ఫస్ట్ అశ్వత్థామ తన పర్పస్ ఏంటంటే తనకి చెప్తాడు. ప్లస్ నాకు ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే పరశురామ కల్కిని ట్రైన్ చేస్తాడు అనమాట. ఫైట్స్లో వెపన్ యూసేజ్, బేసిక్లీ కైండ్ ఆఫ్ వార్కి గురు అనమాట కల్కికి. ఇప్పుడు ఉన్న 7 చిరంజీవిస్లో ఆల్మోస్ట్ ఎవ్రీ చిరంజీవి హ్యాస్ రిలేషన్ టు కల్కి అనమాట. కల్కి టైం వరకు తన స్టోరీతో ఒక రిలేషన్ అయితే ఉంది. నాట్ షూర్ అబౌట్ ఫ్యూ, బట్ మోర్ దెన్ 4 చిరంజీవిస్ అయితే రిలేషన్ ఉందిరా. హనుమాన్, అశ్వత్థామ, విభీషణ, పరశురామ, వీళ్ళు నలుగురు అయితే డెఫినెట్లీ రిలేషన్ ఉంది. కానీ మనకు ట్రైలర్ వరకు, అప్డేట్స్లో కానీ ట్రైలర్లో కానీ పరశురామ ఎవరు అనేది చెప్పలే. ఒకవేళ అశ్వత్థామ 10 feet పర్సన్, ద్వాపర యుగంలో హ్యూమన్స్ 10 feet ఉండేవారు కదా. సో అంత ట్రూ టు హిస్టరీ తీసినప్పుడు పరశురామ్ కూడా ఆబ్వియస్లీ చూపించాలి దీంట్లో. కానీ మనకి దీంట్లో ఒక్క పార్ట్ కూడా చూపిలే. సో ఎదర్ మనకి సెకండ్ పార్ట్లో అదంతా తను వచ్చినట్టు చూపించాలి, తను ఒక క్యారెక్టర్ కింద పెట్టి చూపించాలి. లేదా మనకి ఇప్పుడు దాకా చూపకపోయినా డైరెక్ట్గా మూవీలో సర్ప్రైజ్ క్యారెక్టర్ కింద ఒక చూపించాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో దానివల్ల నేను ఏమనుకుంటున్నానంటే, అంత మేజర్ క్యారెక్టర్ని అశ్వత్థామని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు పరశురామ్ని కూడా ఆబ్వియస్లీ ఇంట్రడ్యూస్ చేయాలి. అంత ఆ లెవెల్ క్యారెక్టర్ని. పరశురామ నీకు ఎవరు తెలుసా? విష్ణుమూర్తి అవతారం తను కూడా. 10 అవతారాలు తెలుసా? 10 అవతార్స్ విష్ణుమూర్తివి. కల్కి లాస్ట్ అండ్ ఫైనల్ 10th అవతార. 4th ఐ థింక్ పరశురామ అవతార్. ఈజ్ యాక్చువల్లీ లైక్ రాముడు కృష్ణుడు లాగా తన ఒక అవతారం పరశురాముడు. తెలియదు కదా నీకు? లాస్ట్ కల్కి అని తెలుసు. సో 1 అవతార్ ఆఫ్ విష్ణుమూర్తి, 1 అవతార్ ఆఫ్ విష్ణు ఇస్ దేర్ టు అసిస్ట్ అనదర్ అవతార్ ఆఫ్ విష్ణు త్రూ సో మెనీ యుగాస్. యుగాస్ అంటే నీకు తెలుసు కదా, హిందూయిజంలో టైంని 4 యుగాస్ కింద కేటగరైజ్ చేస్తారు. అశ్వత్థామ ఇంట్రొడక్షన్ వీడియోలో ఇదంతా మాట్లాడేసి ఎక్కువ డీటెయిల్గా నీకు అర్థమైంది కాదు చెప్పాను. సో కమల్ హాసన్ గురించి చెప్పు బ్రో. కమల్ హాసన్ అంటే నీకు చెప్పా కదా, దాంట్లో కలి అని ఏంటి, కలి ఈజ్ బేసిక్లీ నాట్ అ ఫిజికల్ ఎంటిటీ బట్ ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. తను నెగిటివ్ ఎనర్జీ. తన ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి కలియుగ స్టార్ట్ అయింది. అండ్ కల్కి వచ్చే టైంకి తన ఇన్ఫ్లుయెన్స్ పీక్లో ఉంటుంది. సో అప్పుడు కల్కి వచ్చి తను మొత్తం ఎండ్ చేస్తాడు, డిస్ట్రాయ్ చేస్తాడు మొత్తం సైకిల్ని. అది అయిపోయిన వెంటనే మళ్ళీ సత్యుగం స్టార్ట్ అవుద్ది. సో నెక్స్ట్ సైకిల్ స్టార్ట్ అవుద్ది అనమాట మళ్ళీ స్టార్టింగ్ నుంచి. సో అది. సో కలిని కూడా దీంట్లో చూపించింది నాట్ కమల్ హాసన్ అక్కడ ఒక లుక్ ఇచ్చి చూపించారు కదా. సో వాట్ ఐఎమ్ థింకింగ్ ఇస్, దీంట్లో ఒక ఫిజికల్ ఎంటిటీ కింద కూడా చూపించలేదు దీంట్లో కూడా. సో ఇప్పుడు దే టేకింగ్ ఇట్ సో ట్రూ టు హిస్టరీ అనమాట. ఇప్పుడు మహాభారతం అయినా కొన్ని ఇయర్స్ తర్వాత కృష్ణుడు చనిపోతాడు. ఎలా చనిపోతాడో తెలుసా? అదంతా టాపిక్ ఫర్ అనదర్ డే. కృష్ణుడు చనిపోయిన తర్వాత ఒక 20+ years తర్వాత కృష్ణుడు చనిపోతాడు. తను చనిపోయిన తర్వాత పాండవులు రూల్ చేసే రాజ్యం ఉంటుంది కదా, దాంట్లో అర్జునుడి గ్రాండ్ సన్ ఎవరో ఐ డోంట్ నో హిస్ నేమ్, గుర్తులేదు, తెలుసు కానీ గుర్తు రావట్లే. సో తన రాజ్యానికి కలి వస్తానని తను ఎంటర్ అవుతాడు అనమాట తన కింగ్డమ్. కానీ తను రానివాడు, బయట ఉండమంటాడు. సో తను మ్యాలిపులేట్ చేసి ఓన్లీ కొన్ని నెగిటివ్ ఎనర్జీ ఉండే ప్లేసుల్లో ఉంటాడనమాట. మెల్లగా అలా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ మొత్తం రాజ్యం అంతా తనే ఉండిపోతాడు. ఉంటాడంటే ఫిజికల్ ఫామ్లో కాదు, ఆ ఎనర్జీ ఫామ్లో, నెగిటివ్ ఎనర్జీ ఫామ్లో. సో తన ఇన్ఫ్లుయెన్స్ ఒక లెవెల్కి వచ్చాక ఇంకా కలియుగం స్టార్ట్ అవుద్ది. అది కలి బ్యాక్ స్టోరీ అనలేం కానీ కలి గురించి హిస్టరీ. అది కమల్ హాసన్ లుక్ కూడా చూసా, ఒక రేంజ్లో ఉంది అసలు. ఎందుకు అలా ఉంది?
ఒక మీమ్ ఉంది కానీ కమల్ హాసన్ అలా అంటే బాగోదురా. సర్లే వదిలే. వద్దు కమల్ హాసన్ లెవెల్ యాక్టర్ని. వద్దు. ఒకటి ఉంది కానీ ఐ డోంట్ వాంట్ సీరియస్ అప్పుడు లాంటి తప్పలా మీములు అన్నీ వద్దు అసలు. ఓవర్ దిస్ ఒక 3-4 days ఓన్లీ దీని నుంచి ఆలోచించి గడిపేచ్చు, అంత ఉంది దీంట్లో ఈ ట్రైలర్లో. విఎఫ్ఎక్స్ అదంతా ఎలా అనిపించింది? విఎఫ్ఎక్స్ నాకు చాలా నచ్చిందిరా. ఆ గన్ పక్కన పెడితే ఫ్రమ్ ది స్క్రాచ్ అని చెప్పి వెహికల్ చాలా బాగా చేశారు, ఆబ్వియస్లీ చాలా బాగా చేశారు. విఎఫ్ఎక్స్ అంతా బాగుందా బాగాలేదా అని కాదు కానీ రియలిస్టిక్గా ఉన్నా లేకపోయినా అస్థెటిక్గా ఉందిరా. అస్థెటిక్గా డెఫినెట్లీ 100% ఉంది, ఏది ఆఫ్ అనిపించలే. ఆ గన్ ఒకటి కొంచెం ఇంకొంచెం బాగా చేస్తుంటే బొమ్మ గన్నులా ఉన్నాయి, అదొక్కటే కొంచెం బొమ్మ గన్నులా ఉన్నాయి భయ్యా. లైక్ ఒక గన్నుకు ఒక సర్టన్ వెయిట్ ఉంటుంది, ఇట్లా లేపినప్పుడు ఇలా కొంచెం హెవీ తెలియదు, మెటల్ థర్మకాల్ మొక్క లేపినట్టు ఉంటే గన్ అంటే ఎవరు నమ్ముతాడు? అది ప్రభాస్ అశ్వత్థామ వీళ్ళు లేపారంటే అంత ఈజీగా పర్లేదు. ప్రతి సోల్జర్ అందరూ ఇలా ఈజీగా లేపేస్తుంటే, ఈజీగా అటాక్ చేసేస్తుంటే దాంతో. సో ఒక కైండ్ ఆఫ్ ఉండాలి కదా. సుప్రీం లీడర్ యాసిన్ అంటాడు అంటే ఎవడాడు? బేసికలీ కైండ్ ఆఫ్ కింగ్ ఆఫ్ దట్ టైమ్. కాంప్లెక్స్ నీకు చూపించారా లాస్ట్ రిమైనింగ్ సిటీ కాశీ. సో వరల్డ్ మొత్తం ఉన్న వాళ్ళందరూ ఇంకా అక్కడే కాశీలోనే ఉన్నట్టు. ఫస్ట్ సిటీ కాశీ ఉన్న సిటీ ఏం కాదు, ఇంకా జనరల్ ఎక్కడెక్కడో చిన్న వాళ్ళు ఉన్నట్టు. అసలు నీకు అదేదైతే ఏదో చెప్పావు కదా ఒక ప్లేస్, బుజ్జి వచ్చే ప్లేస్ ఏంటది? వాల్ లోపల ఉంటుంది కదరా, ఆ ప్లేస్ పేరు ఏంటరా? వాల్ లోపల ఉంటుందా? ఏం మాట్లాడుతున్నారా? ఇటు ఎక్కడికి వెళ్దాం అనుకుంటాడు, ఒక గేట్ దాటి వెళ్దాం అనుకుంటాడు కదరా ఒక ప్లేస్కి, దాన్ని ఏమంటారు? క్యాపిటల్ ఏదో ఉంటుంది కదా, కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్ ఎయిర్లో లెవిటేట్ అవుతుంటుంది, అదేనా కాంప్లెక్స్? అందులో కూడా అలాగే ఒక హ్యూమనాయిడ్ ఫిగర్ ఉంటుంది కదా, బ్లాక్, అది ఇలా ఎత్తుద్ది పీపుల్ ఆ కాంప్లెక్స్ లోకి. అదంతా ఏం చూపారు బిఎన్బిలో? పీమీలో చూపారు కానీ కాంప్లెక్స్ అంటే అదే కదా, అదే లష్ వాటర్ అంతా ఉంటుంది. పైన ఉండేది అదేనా? పైన కూడా ఉండే, పైన ఎంపరర్ అంటే ట్రైలర్ లో ఏం చెప్పారంటే కాంప్లెక్స్ లో వాటర్ అదంతా అక్కడే ఉంటుంది, రిసోర్సెస్ మొత్తం అక్కడే ప్లెంటీగా ఉంటాయని చూపిస్తారు. కానీ ఆ షార్ట్ లో పైన లెవిటేట్ అవుతూ ఒక ఫిగర్ లా ఉంటుంది కదా ప్లేస్, అదే కాంప్లెక్సా? ఏమో బుజ్జి బ్యాక్ స్టోరీ చెప్పినప్పుడు చెప్పాలి బిఎన్బిలో. అదే కాంప్లెక్స్ అనుకుంటా. అది ఆల్సో కాంప్లెక్స్, బట్ అదే కాంప్లెక్స్ కాదా? దట్స్ డెఫినెట్లీ పార్ట్ ఆఫ్ కాంప్లెక్స్, బట్ ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ దట్స్ ది ఓన్లీ కాంప్లెక్స్. ప్లస్ ఆ హ్యూమనాయిడ్ ఫిగర్. ఇంకోటి నేను ఏదో చూస్తుంటే యూట్యూబ్లో ఒక బ్రేక్ డౌన్ అని చెప్పి వచ్చింది. బ్రేక్ డౌన్లో తమిళలో ఏముంది అంటే, ఇంట్రొడ్యూసింగ్ అశ్వత్థామ షార్ట్లో ఒక బుడ్డోడు అశ్వత్థామతో చుట్టూ గెంతులేసుకుంటే ఏదో మాట్లాడుతుంటాడు కదా, తాత అంటాడా? మరి ఇంత పవర్ ఏదో అంటాడు రా లాస్ట్ లో, తెలుసానా? తాలసా అంటాడు. హే అశ్వ అంకుల్ అన్నాడు. అశ్వ అంకుల్ నాకు ఎందుకని ఏమనిపిస్తుంది అంటే, ఆ బుడ్డోడే కలికి అంటావా ఇప్పుడు? బుడ్డోడు పరశురామ్. బుజ్జి ఎక్స్ భైరవ ఒక ట్రైలర్ వచ్చిందా, టీజర్, ఒకడు బిజిలేస్తాడు చూడు లాస్ట్ లో. మనం ఎవడు ఎవడో తెలుసు అనుకున్నాం, గురించి మన హర్షవర్ధన్ క్లారిటీ ఇచ్చాడు దాన్ని. ఆడెవడో పక్కన పెట్టు, రియల్ యాక్చువల్ పర్సన్ ఎవరో పక్కన పెట్టు, కానీ మూవీలో ఆ బుడ్డోడే తను అంటావా? నాకు ఎందుకు అనిపిస్తుంది కుడ్ బి. అరే సేమ్ టైం లైన్ లో ఉందిరా సీన్స్ అన్ని. లేదు ఈ టైం ట్రావెల్ కాన్సెప్ట్ యాక్చువల్ రియల్ అయితే దట్ కుడ్ బి హిమ్. నేను చెప్పిన టైం ట్రావెల్ థియరీ రియల్ అయితే దట్ కుడ్ బి హిమ్. ఎందుకంటే ఐ డోంట్ థింక్ రా అదైతే నాట్ కాదా, కన్విన్స్ అవ్వట్లేదు నేను. నాకు అర్థం కావట్లే. ఇట్స్ ఆడొక బౌంటీ వాడు బౌంటీ వాడిని పట్టేసుకుంటాడు, ఏదో లో లెవెల్ బౌంటీ ఉంటాడు వాడు. అరే సంఖ్యలు వేస్తాడు కదరా వాడికి, వాడు ఏదో ఆపరేట్ చేస్తుంటాడు ఏదో డివైస్ ని. మరి అదే నువ్వు నా కోసం పనిచేసి సంథింగ్ ఏదో డీల్ మాట్లాడుకుంటారేమో, దాని తర్వాత లో లెవెల్ బౌంటీ కానీ కాంప్లెక్స్ లోకి వెళ్ళడానికి పాయింట్స్ ఏదో ఉంటాయి, ఏంటది? యూనిట్సా? అన్ని యూనిట్స్ ఉంటే దాంట్లోకి ఎంట్రీ ఉన్నట్ట. ఇంకా ప్రభాస్ యూనిట్స్ వెనకాల ఉంటాడు కదా, యూనిట్స్ ఉంటేనే చేస్తాను లోకి వెళ్ళాలి నేను అనేది ప్రభాస్ గోల్. కానీ వెళ్ళడానికి వాట్ ఈస్ ది ఎలిజిబిలిటీ? యూనిట్స్ అందుకే కదా బౌంటీ వెనకాల ఎన్ని యూనిట్స్, 1 lakh యూనిట్స్ ఉన్నాయి ఏదో అంటాడు. 1 million యూనిట్స్ ఉన్నాయా అనేదో అంటాడు, డైలాగ్ ఒకటి ఉంటుంది యూనిట్స్ గురించి. వాడు విఎన్బిలో కూడా ఉంటాడు. కమెంట్ 12 million యూనిట్స్ ఉన్నాయా నీ దగ్గర అప్పుడు ఉంటాడు కదా. ఆడు ఫస్ట్
కల్కి ఫస్ట్ ఎవర్ టీజర్ ఒకటి వచ్చింది, దాంట్లో కూడా ఒక షార్ట్లో ఉంటాడు, ఇలా అరుస్తూ ఉంటాడు, గుర్తుందా? అనుకుంటా. లైక్ ఎవడు 1 million యూనిట్స్ ఉన్నాయి నీ దగ్గర అని అడుగుతాడు కదా, కాదు ఆడు ఉంటాడు. నీకు ఇప్పుడు చూపిస్తా, చూద్దాం, తర్వాత బ్రేక్ డౌన్ చేద్దాం, తర్వాత చేద్దాం. అంత చేసే అంత మెయిన్ క్యారెక్టర్ అరే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మేము ఇంకో సెషన్ ఉంటుంది ఉంటుంది మాకు, పోస్ట్ పాడ్కాస్ట్ సెషన్ ఒకటి ఉంటుంది, ఫ్రీ ఉంటుంది, పోస్ట్ కూడా ఒకటి ఉంటుంది. ప్రీ ఒకటి అయింది, ప్రీ 11 o'clock స్టార్ట్ అయింది, ప్రీ రికార్డింగ్ వచ్చేసి స్టార్ట్ చేసాం. మధ్యలో మైక్ బ్రేక్ డౌన్, టెక్నికల్ డిఫికల్టీస్ బ్రేక్ ఒక 45 minutes తీసుకున్నాం. సరే ఇప్పుడు ఏంటి మళ్ళీ పోస్ట్ పాడ్కాస్ట్ సెషన్. అరే అది లాస్ట్ ఫైట్ నైట్ టైం జరిగే ఫైటే కదా? అది లాస్ట్ ఫైట్ ఫస్ట్ ఫైట్ పక్కన పెట్టి స్టోరీ ఏంటన్నా ఆలోచించరా ఫస్ట్. అవి తెలిస్తేనే కదా, అవి కొంచెం పాయింట్స్లో పెట్టుకుంటే, డాట్స్లో పెట్టుకుంటే వి షుడ్ కనెక్ట్ డాట్స్. వాళ్ళ ఎడిటింగ్ ఎంత మిస్లీడింగ్ ఉంటుంది తెలుసా? సో యూ కాంట్ గెస్ రా ఏది ఎప్పుడు మిస్లీడింగ్ ఉంటుందిరా. సో ఇప్పుడు అది అయితే వాళ్ళు బెటరా. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫైట్ అశ్వత్థామ మాట్లాడే ఒక అమ్మాయితో, తను ఒక ప్రెగ్నెంట్ ఉమెన్తో మాట్లాడతాడు కదా, తను మాట్లాడే అమ్మాయి దీపికా పాడుకున్నాను కూడా డౌట్ రా నాకు, ఎందుకంటే ఎడిటింగ్ అలా చేశారు వాళ్ళు. ఇద్దరు ఒక షాట్లో ఎక్కడ కనపడలే. కొండల కేవ్ దగ్గర కనిపిస్తారు బ్రో. అరే కేవ్ దగ్గర కూడా సేమ్ ఒకే టైంలో ఇద్దరు ఫ్రేమ్ లో ఉంటారు. ఫ్రేమ్ లో ఉన్నారా? ఫ్రేమ్ లో ఉన్నారు, అదైతే తెలుసు. హైట్ డిఫరెన్స్ పాజ్ చేసి చూసావా? అరే 3-4 సార్లు కొన్ని దగ్గర పాజ్ చేసి. నేను పాజ్ చేయలే, అశ్వత్థామ హైట్ కోసం పాజ్ చేశాను. ఫస్ట్ నేను హైలో ఉన్నాను రా, ఫస్ట్ చూస్తాను 2-3 సార్లు చూస్తాను. ఆ గ్రాండ్యూర్ హైలో ఉన్నా నేను చూసే లోపే ఒక 2 సార్లు అయిపోయింది, రీప్లే కొట్టా 2 సార్లు అయిపోయినాయి, 3సారి కూడా అయిపోయింది. చెప్పు నువ్వు ఏంటి, ఏం చూస్తున్నావు చెప్పు నువ్వు. ఇప్పుడు పాజ్ చేసినా చూపిస్తావు ఏంటి? చూద్దాం, నేను తప్ప కదా అని చూస్తున్నా. అదేరా నీకైనా సెర్చ్ లో ఫస్ట్ అదే ఉంది. నేను కలికేనే కొట్టా మరి, రీసెంట్ సెర్చ్ అదే. నీకు చెప్పా కదా మీమ్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పి, అప్పుడు నాకు గుర్తొచ్చింది నేను ఇప్పటిదాకా కలికి చూడలేదా అని చెప్పి పెట్టా వెంటనే, అందుకు ఫస్ట్ అదే ఉంటుంది. ఈడు ఇప్పుడు నువ్వు చెప్పేది ఇదే కదా మిస్లీడింగ్ అనేది. ఇది కాదు, దీపిక ఒకే దగ్గర ఇది చూడు ఇద్దరే ఉన్నారు కదా, కనిపించారా? అది కేవ్ షాట్. అది నేను చూసినట్టు ఇప్పుడు నాకు గుర్తు వస్తుంది, ఇందాక రాలే కానీ మళ్ళీ చూస్తే నేను చూసాను గుర్తు వస్తుంది, నోటీస్ చేశాను కూడా నేను. ఇది పక్కా ఇంటర్వల్ ఫైట్ అయితే ఉంటుంది రా. చూడు అసలు హైట్ చూడు. పిల్ల బచ్చల్లో ఉన్నారు కదా ఒక్కొక్కళ్ళు పక్కన. 1.5 మనిషి ఉన్నారు కదా, ఆల్మోస్ట్ 1.5 ఉంటుంది కదా. ఆ పక్కన హ్యూమనాయిడ్ ఫిగర్ చూసావా? దానికి అది కూడా ఉంది. అదెవరు? ఇది కదా ఇలా పైకి. అది కదా రోబోట్ కాదు మరి, అది సమ్ డిస్టోపియన్ స్టాచ్యూ. అది పడిపోతుంది చూడు, స్టాచ్యూ అయినా అది మూవ్మెంట్ కాదు, ఫిగర్ కాదు. అరే నాకు ఇదే కదా నువ్వు చెప్పేది. చూడు సంఖ్యలు వేసి ఉంటాడు. అది సంఖ్యలా లేవురా అవి, అదేదో డివైస్ కంట్రోలర్లో ఉంది. అది లోపల చేయి పెట్టేసినట్లేదా? కంట్రోల్ చేయడానికి అలాగే చేస్తారేమో. అరే ఇది 2898 రా. ప్రాంక్ ఎందుకు మనం ఇంతసేపు మాడాక ఇప్పుడు దాకా తన పేరు కూడా రాలేదంటే ఎందుకు పెట్టారు బ్రో ఇంత మంచి సినిమాలో? ఎందుకు పెట్టారో కానీ తన గెటప్, తన డైలాగ్, పోనీ తెలుగు రాదులే, తెలుగులో ఏం చెప్పే డైలాగ్ అనుకుంటే అమితాబ్ బచ్చన్ ఎంత బ్రహ్మాండంగా చెప్పాడు తెలుగులో ఒక డైలాగ్. ట్రై చేసింది ప్రాణంలో ఒక ప్రాణం. అరే దానికి ఆబ్వియస్లీ దానికి మిస్ అయిపోయింది. ఏంటిది వస్తుంది వినిపిస్తుంది కానీ సరిగ్గా వినిపడుతుంది. ఏదో పెద్ద గొప్ప డైలాగ్ చెప్పేసినట్టు మిస్ అయిపోయిందా ఇది. ఇలాంటి నువ్వు బాగా చెప్తావురా. నేను కొంచెం ఎడిటింగ్ దగ్గర ఒక మాంటేజ్ చేస్తాను రా, నువ్వు నీ మిమిక్రీ మాంటేజ్ చేస్తాను నాకు డెఫినెట్లీ. ఆ మిమిక్రీలో సగం మిమిక్రీలు కమల్ హాసన్వే ఉంటాయి అన్నమాట. అది దాంట్లో కూడా సగం లియోవే ఉంటాయి అనమాట. దతురా ఫ్యాక్టరీ అంటాడు, ఏదేదో అంటాడు. ఇంతసేపు మనం కలిగి గురించి మాట్లాడి తన పేరు రాలేదంటే అర్థం చేసుకోవాలి. హౌ సిగ్నిఫికెంట్ అరే సర్కాస్ట్ నేను యాక్చువల్గా మాడేస్తున్నాను రా, రియల్గా సర్కాస్టిక్గా మాడని నువ్వు చెప్పాక గుర్తొచ్చింది బ్రో. పోనీ తను హిందీ యాక్ట్రెస్ రా, బాలీవుడ్ యాక్ట్రెస్. తను తెలుగు ఎప్పుడు చేసింది ఒక తెలుగు సినిమా, లోఫర్ అని వరుణ్ తేజ చేసింది. వరుణ్ తేజ పూరి జగన్నాథే కదా? కాదు, లోఫర్ పూరి జగన్నాథ్ కొడుకు బ్రో.
ఆకాష్ పూరి రాడు. ఏదో అది ఇప్పుడు కాదు, చాలా ముందు వచ్చింది. లోఫర్ అయినా లోఫర్ అనుకుంటా బ్రో. కాదు, వచ్చింది ఒక మూవీ, దాంట్లో తన యాక్టర్స్. తన తెలుగు మూవీ నాకు తెలిసింది అదే అనుకుంటా. హిందీలో చాలా సినిమాలు చేసింది. వదిలే పోనీ తన తెలుగు డబ్బింగ్ బాగాలేదు అక్కర్లేదు మన పాడ్కాస్ట్లో. అలాగూ తను తెలుగు డబ్బింగ్ బాగాలేదంటే పాపం తెలుగు రాదు కదా, ఏదో కష్టపడి ఫస్ట్ ఆఫ్ ఆల్ తనే అని అర్థం అనిపిస్తుంది. తెలుగు డబ్బింగ్ తనే అంత కష్టపడి చెప్పిందంటే తనే, లేకపోతే ఇంకా మంచోళ్ళని ఈజీగా పెట్టచ్చు. అంత కష్టపడిందంటే ఆబ్వియస్లీ తనే. రేడియో మిర్చి అక్క ఉంటుంది, రేడియో మిర్చి అయినా ఇట్లా క్యూట్గా నైట్ అంత కష్టపడినా బాగా చెప్పలేదు. పోనీ తెలుగు కదా ఏం చెప్పు ఉంటుంది అని. పోనీ హిందీలో అన్నా బాగా చెప్పిందంటే హిందీలో కూడా అంత దరిద్రంగా ఉంది డైలాగ్. తను అంత ట్రైలర్ షాట్లో తను ఒకే షాట్ ఉందిరా, అంత ట్రైలర్లో ఒకే షాట్లో ఒక డైలాగ్. ఆ ఒక్క డైలాగ్ అయినా మంచిగా చెప్తే కొంచెం ఏదో తను ఉందిలే సిగ్నిఫికెన్స్ అనిపిస్తుంది. ఆ ఒక్క డైలాగ్ కూడా ఏంటి డైలాగ్ ఏంటది? భైరవా యు కేర్ అబౌట్ ఓన్లీ యువర్ సెల్ఫ్ అన్నట్టు, కైండ్ ఆఫ్ సెల్ఫిష్, నువ్వు సెల్ఫిష్ అన్నట్టు మాడుతుంది. ఒక డైలాగ్ ఉంటుంది, ఒక తంతది డైలాగ్ చెప్తుంది మనం చెప్తుంటే భలే ఉందిరా అసలు. అరే ఇంకా 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 కల్కి గురించి ఏం మాట్లాడచ్చు. నువ్వు కల్కి కదా పోస్ట్ వచ్చింది, సైక్లాప్స్ ప్రాసెస్ ఉంది, సైక్లాప్స్ ప్రాసెస్ అది బిఎన్బిలో ఎవరి దగ్గర నుంచో దొబ్బేస్తాడు అంతేనా? ఫుల్ సినిమా అంతా ఉండే అంత ఏం లేదు కదా, అంతేం లేదు. అదైతే పర్లే. అది అయినా కళ్ళు మూవీ గురించి డిజైన్ చేసిన గ్లాసెస్ కాదనుకుంటా. అది ఆల్రెడీ ఒక బ్రాండ్ ఉంది, ఆ గ్లాసెస్ చేసే బ్రాండ్. సో మన మూవీ కోసం అయితే వెరీ బ్యాడ్. నేను క్యూట్గా మా నాగిని ఆ రోజు వేసుకున్నా, రోస్ట్ చేసాడు అసలు, పాపం దారుణంగా రోస్ట్ చేసేవారు. నువ్వు దాన్ని రోస్ట్ అనకూడదు కానీ వేసుకున్నాడు అసలు. అది ఒక బ్రాండ్ ఉన్నట్టుంది, ఆ బ్రాండ్ ఉన్నాను అల్లే, నాగిన్ కాదు. లేదు ఇప్పుడు కవరింగ్ ఇస్తున్నా కానీ ఆ రోజు తన్నే అన్నావు. అవును నాగినే అన్నా, ఇప్పుడు రియలైజ్ అవుతున్నా అంటున్నా. అంత వర్స్ట్ సెలెక్షన్ ఏంటి అసలు, ఎవడన్నా పెడతాడు అలాగా? సర్లే బ్రో, అందుకే తెలియకుండా పోస్టర్ అంటే మాకు కల్కి మీద ఉన్న యాంటిసిపేషన్ అంత ఎక్కువ, అంటే ఒక్కొక్క చిన్నది కూడా అంత ఎక్కువ టు ద హార్ట్ తీసుకుని అఫెండ్ అయిపోయి, కొన్ని బాగుంటే మరీ ఎక్కువ ఎక్సైట్ అయిపోయి అలా తీసుకున్నాము. బుజ్జి బాగుంది బ్రో, కారు బుజ్జి బాగుంది కానీ బుజ్జి వాయిస్ కీర్తి సురేష్ లా అనిపించలేదురా. కాదు కదా, బిఎన్బిలో పక్కా కీర్తి సురేష్. బిఎన్బి కాదు, నేను బుజ్జి ఎక్స్ భైరవ టీజర్ ఒకటి వచ్చింది, బుజ్జి ఫస్ట్ టైం, దాంట్లో కూడా కీర్తి సురేష్. దీంట్లో అనిపించలేదు. నా ముమ్కిన్ హే భైరవ అంటది కదా, హిందీలో కీర్తి సురేష్ అంటావు కానీ. అరే అన్ని భాషల్లో చూసారా? లేదు ఏమో ఆ వాయిస్ కొంచెం బాగా డిజిటైజ్ చేసి కీర్తి సురేష్లా లేకుండా చేసినట్టు అనిపించింది. బట్ పక్కా కీర్తి సురేష్ అయితే తెలుసు నాకు. ఇప్పుడు దాకా ఎక్కడ దాని పేరు మెన్షన్ చేయలే కదా, మూవీ వచ్చిన రోజే మెన్షన్ చేస్తారు అనుకుంటా, క్రెడిట్స్లో చూడాలి. ఇంకా తన స్పెషల్ థ్యాంక్స్ కీర్తి సురేష్. స్పెషల్ థ్యాంక్స్ ఏం పెట్టరు, ఇంకా ఎక్కువ పెడతారు. నాకు కీర్తి సురేష్ కొంచెం అనిపించింది కానీ మేబీ నాట్ కంప్లీట్లీ కీర్తి సురేష్ మోడిఫైడ్ వాయిస్ అనిపించింది. డిజిటైజ్డ్ అండ్ మోడిఫైడ్ డిజిటైజ్డ్ అంటారా? అట్లా రోబోటిక్ కాదు. ఓకే నెక్స్ట్ అంతే చాలా అంటే మాట్లాడుకుంటే చాలా వస్తాయి, అవన్నీ తీయకూడదు అని చెప్పి. తీయకూడదని కాదు, తీస్తే నేను మేము ఆడుకుంటాం కానీ మీకు అవసరమా, మీరు కొంచెం వీళ్ళు మరీ ఇంతలా ఉన్నారేంట్రా కాకుండా సార్ దీన్ని దీన్ని పిచ్చి అంటారు. సో చాలా నెక్స్ట్ సో మరి అంత పిచ్చి మీకు అంటించకుండా మేము మాకే ఉంచుకుంటాం. సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ సెగ్మెంట్. ఏం చూస్తున్నా, ఏం చూసాం? నువ్వు చెప్పకరా, ఏం చూసాం, ఏం చూడబోతున్నాం? థీమ్ సాంగ్. ఏం చూసాం ఈ వీక్ లో, నెక్స్ట్ ఏం చూడబోతున్నాం? బాగుందండి. వేస్తావా? మరి ప్రతిసారి తీయమంటావు, వెయ్యవు. కొంచెం వేస్తా, కొంచెం అయినా అదే నా మ్యాజిక్. దాంట్లో మ్యాజిక్ ఏం లేదు, దాన్ని బతకం అంటారు. రేరా కుదిరితే వేస్తా, ఎందుకు కుదరడం ఏంట్రా ఒక థీమ్ కొత్తది యాడ్ చేయడానికి? నేను ఇప్పుడు రేపు పొద్దున అప్లోడ్ చేయాలి, ఒక మార్కర్ పెట్టి ఇంకో వీడియోని తెచ్చి మధ్యలో పడడానికి ఏం పొద్దురా? అరే వీడియో చూడాలి కదరా, ఎక్కడ పెట్టాలి మార్కర్ అని చూడరా. ఏంది 1.5 గంట చూడాలి ఇప్పుడు? ఇందాక మైక్ ఎక్కడ పనిచేద్దాం చూసాం కదా, అది 16 minutes చూడు. లాస్ట్ లో పోతుంది మైక్, ఆబ్వియస్లీ లాస్ట్ లో చూసాం మనము. సరే ఇప్పుడు ఏం చూసావో చెప్పు. సో వర్షాంగులకు శేషం ఎవరండి దాంట్లో? మలయాళం మూవీ. ఎవరి దాంట్లో? దాంట్లో నీకు అందరికంటే మోస్ట్ ఫేమస్ క్యారెక్టర్ నివిన్ పాలి.
చాలే. దాంట్లో అతని పేరు నితిన్ మౌలి. అరే మర్చిపోయాం రా, లవ్ మోలీ వచ్చిందిరా ఈ వీక్. అవునా, అది తెలియదులే. లవ్ మోలీ వచ్చింది, వెళ్ళిపోయింది సూప్ అని. అంటే థియేటర్ నుంచి వెళ్ళిపోలేదు, సూప్ మన మైండ్లోంచి వెళ్ళిపోయింది. నాకు వచ్చిందని కూడా తెలియదురా. ఏమో నాకు కొంచెం చేయి బాగుండుంటే కొంచెం అవి ఇవి చూసేవాడిని. నేను ట్రైలర్ ఈ వీకెండ్ ఏమొస్తున్నాయని చూసినప్పుడు చూసా. సత్యభామ వచ్చింది, మనమే వచ్చింది, లవ్ మౌలి వచ్చింది, ఇంకోటి ఏదో వచ్చిందిరా. వచ్చిందా రాలేదని తెలియకుండానే వెళ్ళిపోయినట్టు అనిపించింది. నితిన్ మౌలి. నితిన్ మౌలి ఇస్ సో మూవీ ఏంటంటే డిఫరెంట్ టైమ్ స్పాన్స్ని అవుతుందిరా. స్టోరీ ఆఫ్ 2 బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో చైల్డ్హుడ్ నుంచి పెద్ద వరకు. చైల్డ్హుడ్ కాదు, దే మీట్ అట్ 20s. కాలేజ్, ఆఫ్టర్ కాలేజ్ అనుకోవచ్చు. అదే కాలేజ్ ఏజ్లో, బట్ నాట్ ఇన్ కాలేజ్. డిఫరెంట్ స్ట్రీమ్స్ ఇద్దరు అట్లా మీట్ అవుతారు. ఇద్దరికి సినిమా ఫీల్డ్ ఇంట్రెస్ట్, వాళ్ళ ఫ్రెండ్షిప్ ప్రోగ్రెస్. ఇద్దరు మద్రాస్కి వెళ్ళి డెవలప్ అవుదాం అనుకుంటారు సినిమా ఫీల్డ్లో. అక్కడ ఒక లాడ్జ్లో ఉంటారు. రారా, నేను చెప్పేదేం లేదని వెనక్కి వెళ్తున్నా. చెప్పు నువ్వే చెప్పు. సో ఆ లాడ్జ్లో ఉంటారు. అదే వాళ్ళ స్టోరీ. మళ్ళీ టైం గ్యాప్ వస్తుంది, వాళ్ళు ప్రజెంట్లో ఎట్లా ఉన్నారు. చాలా బాగుంది మూవీ అయితే. చాలా లాంగ్ అని ఏదో వెబ్ సిరీస్ వస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ దట్ ఈస్ ద ఓన్లీ కాన్. ఏ ప్లాట్ఫామ్లో ఉంది? సోనీ లివ్. నువ్వు అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటివి చెప్పచ్చు కదా, హాట్స్టార్. మంచి సినిమా వస్తే అక్కడ ట్రియో బాగుంది. ట్రియో ఈ మూవీలో ఒకటి చెప్పచ్చు కదా, రంగురంగులు. ఇక్కడ లైట్ బ్లూ, డార్క్ బ్లూ, రెడ్ ఉన్నాయి. మంచి మూవీలో ఒకటి చెప్పచ్చు కదా. సోనీ లివ్ అంటావు, చాలా బాగుంది రా. Z5 అంటావు, దాంట్లో ఈమె కూడా ఉంటుంది. ఆల్ట్ బాలాజీ అంటావు. ఆల్ట్ బాలాజీ నాకు తెలియదు, ఊరికే అన్న. ఇప్పుడు దాకా మేము నాకు అది ఉంటుంది అనుకుంటే ఇచ్చిన తెలిసింది ఒకటి. దాంట్లో ఏం మంచి మూవీ కూడా ఏం రాలేదు. ఏవో చిన్న చిన్న వెబ్ సిరీస్ అట్లా చిన్న చిన్నవేవో వస్తాయి, కానీ ఆల్ట్ బాలాజీలో ఇట్లా మాకు ఎప్పుడు దాని అది తీసుకోవాలని అవసరం అనిపించలేదు. ఈటీవీ విన్ ఓన్లీ ఫర్ 90s #90s కోసం తీసుకున్నావు నువ్వు. ఇంకోసారి ఇంకా ఉందా? 1 year. అరే నాకు ఇవ్వరా, చూసేస్తాను దానికోసం. అంటే చూడండి, నేను నెక్స్ట్ ఇప్పుడు దాకా చూడలేదు. దాంట్లో హలోలో హీరోయిన్ ఎవర్రా? అలా మర్చిపోయానంట్రా. ఫేస్ తెలుసుగా? ఫేస్ తెలుసు. ఇంకేమో చిత్రలహరిలో ఉంది. చిత్రలహరి. ఆమె దీంట్లో క్యామియో, అంటే వన్ ఆఫ్ ది లవ్ ఇంట్రెస్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్. నివిన్ పాలి కాదా? నివిన్ పాలి ఇస్ కమెడియన్, నాట్ ద మెయిన్, వన్ ఆఫ్ ది 2 మెయిన్ క్యారెక్టర్స్. అరే స్క్రీన్ టైం 10 నిమిషాలు ఉంటుందేమో. మరి నివిన్ పాలి అంటే డిఫరెంట్ నీకు దాంట్లో అందరికంటే తెలిసిందే నివిన్ పాలి. మేము అలా చెప్తే మెయిన్ క్యారెక్టర్ ఏమో అనుకున్నా. ఒక్కొక్క ఎరాలో ఒక్కొక్క ఉంటది కదా స్టోరీ వాళ్ళది. ఒక ఎరాలో నివిన్ పాలి ఉంటాడు. నితిన్ మౌలి కదా తన పేరు సినిమాలో. నితిన్ మౌలి ఆ పేర్లేంద్రా. నివిన్ పాలి మంచి పేరే. నితిన్ మౌలి ఏంటి ఊరికే మౌలి ఏంటి? బ్లాస్ట్ మోహన్ లాగా. సేమ్ బ్లాస్ట్ మోహన్ లాగే. బ్లాస్ట్ మోహన్ సూపర్ రా. కానీ నితిన్ మౌలి చాలా బాగున్నాడు దీంట్లో. అదే సునీల్కి ఇంకా చాలా రావాలి అలాంటివి చెప్పేదాన్ని. సో ఆ మూవీ చాలా బాగుంది, అది చూడండి. సోనీ లివ్లో ఉంది. చాలా లాంగ్ మూవీ అనిపిస్తుంది. నేను ఒక 3-4 days చూసా. బట్ డ్యూరేషన్ చెప్పరా? 3-4 days అంటే ఎన్ని గంటలు అనుకుంటారు? 2.5 hours ఉంటుంది అంతే. నార్మల్. అంతే. రాజమౌళి మూవీలు ఎంత ఉంటుంది, బట్ కొంచెం అంటే ఒక్కొక్క ఎరా కదా, ఏదో వెబ్ సిరీస్ లాగా వెళ్తూ ఉంటుంది. బాగుంటుంది, కానీ ఫీల్ గుడ్ మూవీ. కొంచెం లైట్ కామెడీ ఉంటుంది. ఫ్యామిలీ మూవీ కదా. ఫ్యామిలీ మూవీ, అంత బ్యాడ్ సీన్స్ ఏమి ఉండవు. నీట్గా ఫ్యామిలీతో కూర్చొని చూడండి. బ్యాడ్ అంటే అడల్ట్ సీన్స్ ఆర్ వైలెన్స్ ఆర్ ఏమీ ఉండవు. ఫ్యామిలీ కూర్చొని నీట్గా. యూరేటెడ్ అనుకుంటా యాక్చువల్లీ. అది ముందు చెప్తే నాకు తెలియదు నాకు తెలియదు. అంటే నేను చూసాక లైక్ చూడలేదు అఫీషియల్గా. అంటే యూఏ అంత కూడా లేదు దాంట్లో అంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి ఆర్ దేనికి ఇస్తారా? ఆర్ యూఎస్ వాళ్ళు ఇస్తారు ఏ రేటెడ్ వాటికి. ఇండియాలో వేయాలాగా అక్కడ ఆర్ అలాగా. ఓకే. PG-13 అంటే యూఏ. ఓకే. వాళ్ళు PG-13 ఆర్ అని ఇస్తారు. ఈ రెండు వాడతారు వాళ్ళు. యూఏ అయినా బాగుంది కదరా, సింపుల్గా ఉంది. సో ఇంకోటి అట్లస్ చూసారా? మొన్న చెప్పానా లాస్ట్ ఎప్పుడో చూసా. అట్లస్ ఇస్ ఇంగ్లీష్ మూవీ. జెన్నిఫర్ లోపెజ్ ఇంకా సిమిలియో, షాంక్షీ ఆడ వెళ్ళను. అట్లస్ నెట్ఫ్లిక్స్. ఆడు సైబార్గ్ అనమాట. ఏమో బాబాయ్, నువ్వు లాస్ట్ వీక్ చెప్పలేదు రే. ఇవన్నీ అత్త నాకు గుర్తుండిపోయేది ఇలాంటివి చెప్తుంటే. ఫ్యూచర్ మూవీ AI టేక్స్ ఓవర్ ద వరల్డ్ మూవీ.
వాట్స్ సిము ఇల్లు is main. తన రోల్ ఏంటి? తన రోల్ ఇస్ హర్ మదర్ క్రియేటెడ్ ది ఏఐ, షీ హాస్ టు స్టాప్ ది ఏఐ. ఓ క్రియేటరే తన మదరా? ఆ డామినేటింగ్ ఏది? సో షీ హాస్ టు స్టాప్ ఇట్. ఎమోషనల్ టచ్ ఉంటుంది. సినిమా ఇస్ జస్ట్ మూవీ. లోపెస్ ఎందుకు ఉంది దీంట్లో? మెయిన్ క్యారెక్టర్ అంటే ఆ రోల్ రెసిస్ట్ చేసిందా? ఏమో చాలా ఫాస్ట్గా మాట్లాడేస్తాం కదా కొన్ని ఏమో పక్కన ఉంటే కానీ అర్థం కావు, మైక్లో రికార్డ్ అవ్వవు. తన రోల్కి జస్టిస్ చేసిందా అని అన్నా. రేటింగ్ వచ్చేసి జస్ట్ మూవీ బ్రో, టెంప్లెట్ మూవీ. అది ముందు చెప్పుంటే డైలాగ్ ఈ క్వశ్చన్ అడిగేవాడిని కాదు నేను. అంటే చూడొచ్చు బ్రో, నాట్ బ్యాడ్ అట్ ఆల్. విఎఫ్ఎక్స్ చాలా బాగుంది, అదేందో కానీ చాలా బాగుంది విఎఫ్ఎక్స్. అంటే మార్వెల్ విఎఫ్ఎక్స్తో కంపేర్ చేస్తే చాలా బాగుంది. ఆహా సిమ్యులి చాలా విఎఫ్ఎక్స్ పరంగా చాలా బాగుంది, సౌండ్ డిజైన్ అదంతా. కానీ మూవీ కొంచెం టెంప్లెట్ మూవీ బ్రో, చూడాలంటే టైంపాస్ మూవీ అంతే. ఇందాక వర్షాంకులకి సెక్షన్ మర్చిపోయాను, చాలా బాగుంది మూవీ. పోస్టర్ అంత లేదు కానీ చాలా బాగుంది మూవీ. నెక్స్ట్ ఇంకేదో చూసా బ్రో, మర్చిపోయినంట వెంట చెప్పావు కదా ఇప్పుడే. ఏది రేటింగ్ చెప్పలేదు కదా వర్షాంకులకి సెక్షన్కి. గుడ్ మూవీ అది, గుడ్ మూవీ. ఇంక నెక్స్ట్ చెప్పు, నువ్వే చెప్పు. నాకు గుర్తురాట్లా, ఐఫోన్లో రా. నేను చెప్తామని స్టార్ట్ చేస్తే నువ్వు కొడతావు. చెప్పు. బేసిక్గా నేను చూడలేదు గైస్. ఏదో చెప్తా. ఆఖరికి బిఎన్బి 2 ఎపిసోడ్లు పావు గంట అది కూడా చూడలేదు. పావు గంట 15 minutes ఇచ్చాను, ఒకటి 14 ఒకటి 15 రెండు కలిపి హాఫ్ అన్ అవర్లో అయిపోతాయి అనమాట. అది కూడా చూడలేదు ఇప్పుడు దాకా. అది చూస్తే నీకు ట్రైలర్ అర్థమైపోయేది. ఒక షార్ట్ లో అరే నీకు చెప్దాం అనుకున్నారా? ట్రైలర్ అర్థమైంది కానీ ఇంకా బాగా అర్థం అవుద్ది. ప్రభాస్ వెనకాల ప్రభాస్ 2 ప్రభాస్ లేదు, అది ఏంటి? అది బిఎన్బి ఎపిసోడ్ 2. దాంట్లో ఒక డివైస్ దొరుకుతుంది వాడికి, దాంట్లో అలా హాలోగ్రాఫిక్ డివైస్, క్లోన్స్ హాలోగ్రాఫిక్ కనిపించింది, అట్లా అవుతుంది. ఆ ఫైట్ నాకు తెలిసి చాలా బాగుంది. అరే ప్రభాస్ ఫేవరెట్ సీన్ అన్నావు కదా, ఇప్పుడు గుర్తొచ్చింది. వెనక్కి తిరిగి ఏదో అంటాడు చూడు ప్రభాస్. ఏ షాట్లో? బుజ్జి కార్లో కూర్చొని ఉంటాడు, వెనక్కి తిరిగి ఏదో అంటాడు. అవునా? అంటాడు. అవునా? క్యూట్గా ఉన్నాడు రా ప్రభాస్ ఆ షాట్ లో. అవునా? అంటే ఎలాగిచ్చా అన్నట్టు అంటాడు, క్యూట్గా టంగ్ బయట పెట్టి. చాలా క్యూట్, వింటేజ్ ప్రభాస్ బ్రో, అందుకే అన్నాను. ప్రభాస్ డైలాగ్స్ అయితే డెఫినెట్లీ వింటేజ్ లాగే ఉంటాయి. పొద్దునే బుజ్జిగడ్డ డైలాగ్స్ లో ఉంటాయి. ఆ స్లాంగ్, అది స్లాంగ్ కాకపోయినా యాక్చువల్లీ డార్లింగ్ పెడదాం. తన డెలివరీ అలాగే ఉంటుంది. డైలాగ్ డెలివరీ అయితే ఆల్మోస్ట్ ఒక వింటేజ్ ప్రభాస్ డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది స్లాంగ్. పెద్ద పెద్ద గోడలు కొట్టేది భయపడి. కానీ తను నేను బిఎన్బి చూడలేదు కాబట్టి, బుజ్జి అండ్ భైరవ నేను చూడలేదు కాబట్టి నాకు తను డైలాగ్ ఇస్తాడు కదా, ఒక డైలాగ్ వేస్తాడు కదా, అంటే రికార్డుల గురించి చెప్తాడు కదా. రికార్డ్స్ చూడు, నేను ఓడిపోయిన ఫైట్ లేదని చెప్తాడు కదా, అది రియలా? సరే ఓకే. అంటే బిఎన్బిలో అయితే ఓడిపోతారు. ఐ మీన్ అప్పుడే స్టార్టింగ్ బౌంటీ గిగ్ అనుకుంటా, ఏమో 2 years బ్యాక్ అది బిఎన్బి అనేది. 2868 96 2896 అది ఎడిటింగ్లో కట్టి. సో అరే ఇక్కడ డార్లింగ్ పోస్టర్ పెడదాం అనుకున్నా, ఏమంటావు? పెడదాం. పోస్టర్ పడితే కదా ఒక ప్రభాస్ అన్ని మూవీస్ చిన్న చేసేవాడు పెడదామా? నువ్వు చేయి. అరే ప్రభాస్ మూవీస్ నాకు అంత నచ్చవు. నువ్వు చేస్తుంటే నా ఐడియాలు చూడిస్తాను రా. నాకు ప్రభాస్ మూవీస్ అంతగా నచ్చవు. నీకు నచ్చినవన్నీ. బాహుబలి కూడా రాజమౌళి కోసం పెట్టా. రాజమౌళి బెస్ట్ వర్క్ మాట అన్నావేంట్రా? అంటే ప్రభాస్ లేకపోతే బాహుబలి లేదు, డెఫినెట్లీ. రాజమౌళి లేకపోయినా బాహుబలి లేదు, అందుకే రాజమౌళి పెట్టా. రాజమౌళి స్టాంప్ మేము ఆల్మోస్ట్ ఫేడ్ చేస్తావు దాంట్లో. కానీ అది రాజమౌళి కోసం పెట్టా బ్రో, అందుకే ప్రభాస్ కోసం డార్లింగ్ పెడదామా అనుకుంటున్నా. నాకు ప్రభాస్ నచ్చే ఏకైక మూవీ డార్లింగ్ అనుకుంటా. కలికి ఏమనుకుంటున్నారా? ఒక ప్రొడక్షన్ కైండ్ ఆఫ్ ఇట్ విల్ బి టెంప్లెట్ మూవీ ఆర్ పోస్టర్ వర్ది మూవీ అని అనుకుంటున్నా. సెల్లు కూడా సలార్ కూడా ఇలాగే చెప్పాడు. సలార్కి పోస్టర్ వర్దింగ్ కూడా చేస్తాడు, సలార్ దొబ్బింది అనే చెప్పాడు ఫస్ట్ అయితే. ఏ మూవీకి? సలార్కి. ఆడుకున్నాం. అరే నేను చాలా ట్రైలర్ వచ్చాక, సలార్ ట్రైలర్ వచ్చాక నేను చాలా అద్దరిపోద్దిరా అసలు, నెక్స్ట్ లెవెల్ సినిమా ఉంటుంది ప్రభాస్ది, లాంగ్ గ్యాప్ తో సూపర్ హిట్ రా అని చెప్పా ప్రభాస్. అంటే ఆల్మోస్ట్ బాహుబలి తర్వాత ఇదే ఇంకా నెక్స్ట్ బిగ్ హిట్ రా అని చెప్పా.
ఇటేమో అంత సీన్ లేదు, ఆల్మోస్ట్ పోయినట్టుంది సలారు. మన వైరల్ రీల్ కూడా అదే అనుకుంటా. అదే అనుకుంటా. కేజీఎఫ్ అయినంత మాత్రం ప్రశాంత్ నీల్ అన్ని బాగా చేస్తాడా, కేజీఎఫ్ సరిగ్గా తీయలేదు, బాహుబలి అయినంత మాత్రం ప్రభాస్ అన్ని బాగా చేస్తాడా అన్నట్టు నువ్వు చెప్పావు. కట్ చేస్తే ముగ్గురం కూర్చున్నాం అనమాట డిస్కషన్ కోసం, సలార్ కోసం. సో గుడ్ మూవీ ఇచ్చా కదా బ్రో. నువ్వు గుర్తిచ్చావా? అంటే కట్ అంటే నీ ఒపీనియన్ ఎలా షిఫ్ట్ అయిందని చెప్తున్నా. ఇప్పుడు కూడా నువ్వు నేను లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న దాని వల్ల అది నాకు ఇంకా నచ్చిందేమో. నేను హై పెట్టుకున్నా నాకు నచ్చింది కదా. అది నీకు నా వేరే ఉంటుంది కదా. నేను థియేటర్లో 2-3 మోర్ దెన్ వన్స్ చూసిన నేను థియేటర్లో మోర్ దెన్ వన్స్ చూసిన మూవీస్ ఇప్పుడు దాకా 3 అనుకుంటా. 3 మూవీస్, 2 మూవీస్. ఫస్ట్ ఇస్ నో వే హోమ్ రా, అది ఫస్ట్ టైం సోలోగా వెళ్ళా, సెకండ్ టైం నీతోనే వెళ్ళా. 4DXలో ఉన్న ఫస్ట్ మూవీ అది కూడా. సెకండ్ టైం ఫస్ట్ ఎవర్ థియేటర్లో 2 సార్లు చూసిన మూవీ నో వే హోమ్. నో వే హోమా? నో వే హోమ్ అమ్మా, పేరు తప్ప చెప్పాను. నో వే హోమ్, స్పైడర్ మ్యాన్ నో వే హోమ్. నెక్స్ట్ సలార్ పార్ట్ 1. బాహుబలి కూడా 2 సార్లు చూడలేదు నేను కూడా. ఎందుకు? టికెట్లు దొరకలేదు. అరే ఫస్ట్ రీజన్ అదిరా. ఫస్ట్ రీజన్ అది. సెకండ్ రీజన్ అప్పుడు నాకు 2సారి థియేటర్కి వెళ్తా అని చెప్పే అంత సీన్ లేదు ఇంట్లో. ఓకే, అది మూసుకుని కూర్చో అనే టైప్ అనమాట. అప్పుడు ఇప్పుడు మాకు బాహుబలి ఇప్పుడు కూడా లేదు, 2 వీక్స్ తర్వాత దొరికాయి బ్రో. ఇప్పుడు కూడా లేదు, కానీ మిగతా ఎక్కడో సాక్రిఫైస్ చేసుకుని దాన్ని టికెట్లో పెట్టుకుని వెళ్తా అనమాట. అది అంతే, సాక్రిఫైస్ గేమే మొత్తం. సో నువ్వేం చూడలేదు అని నేను ఏదో చూసారా, గుర్తు రావట్లేదు. ఇప్పుడు ఆ రికార్డింగ్ ఆపిన వెంటనే టంగానే వెళ్తుంది బుర్రలో. మలయాళం మూవీసే చూసా. సిరీస్లోనే చూసావా? సూపర్ శరణ్య స్టార్ట్ చేసా బ్రో మలయాళం. లాస్ట్ వీక్ చెప్పావు, స్టార్ట్ చేశానని చెప్పావు. సరిపోయింది, ఇంకా అక్కడే ఉంది. అంటే ఇప్పుడే మొదలు పెట్టాను చెప్పావు. ఇప్పుడు కొంచెం చూసా, ఒక హాఫ్ అన్ అవర్ చూసా. సిరీసా? సినిమా 1 వీక్ ఎలా చూసావు? ఒకసారి నేను నీకు చెప్పా కదా బ్రో, మాకు వాచింగ్ లిస్ట్ నాకు చెప్పావులే. ఇప్పుడు ఆడియన్స్ వద్దులే కానీ నేను మమ్మీ కూర్చున్నప్పుడు ఓన్లీ సర్టన్ మూవీస్ చూడగలుగుతాము. ఇప్పుడు ఇది ప్రీ రికార్డ్ చేద్దాం ఒకటి బ్రో. నేను చెప్పాను కదా బ్రో అన్నప్పుడు అది వేసేద్దాం. ప్రతిసారి చెప్పడం ఎందుకు అంత కష్టం ఎందుకు నీకు? అది వేయలేను బ్రో నేను. ఇప్పుడు కాదు కానీ అంటే చేద్దాం. అంతేనా? ఏంటి చేద్దామా? ఏంటంటే ఇంకేం చూడలేదు నువ్వు? గుర్తు రావట్లేదు బ్రో అసలు. నార్మల్ గా రాసుకునేవాడిని, ఇప్పుడు సరే కమెంట్స్ గురించి మాట్లాడు. అరే కమెంట్స్ రాతి. నా ఫోన్, నీ ఫోన్ లేదా? నా ఫోన్ అది. అదే నీ ఫోన్, ఐఫోన్. పాస్ట్ మ్యాచ్. నా ఫోన్ పాడైపోయింది బ్రో, పోకో. ఆ ఫోన్లో కాలింగ్ ఫీచర్ పని చేయట్లేదు. ఇంకా ఫోన్ ఎందుకు? బౌంటీ అలర్ట్, ఫర్టైల్ ల్యాబ్ సబ్జెక్ట్, బౌంటీ రేటింగ్ 1 million units 5 star బౌంటీ. 80. ఇట్రా డ్రా డ్రా నీ సైడ్. చూసా కదా అంటాడు. ఇప్పుడు అంత స్వెట్టిగా ఉన్నాయి ప్రభాస్ చేతిలో. అది అరే బ్యూటిఫుల్ అది కదా, అది వాల్ పేపర్ అంటాడు. సరే లెట్స్ అదొక మీమ్ చేద్దాం మనం. అరే సారీ, నువ్వు కమెంట్స్ చదువు ఫస్ట్. ఇదే కదా హాయ్ అంటాడు. కమెంట్స్ అతన్ని కాపాడడానికి వచ్చినప్పుడు లేకపోతే బౌంటీ కింద క్యాప్చర్ చేయడానికి వచ్చినప్పుడు? క్యాప్చర్, దీపికాని క్యాప్చర్ చేయడానికి వచ్చినప్పుడు కదా. మరి హాయ్ ఎందుకు అంటాడా? అంత బాయ్ అంటాడేమో. ఇది షార్ట్ చూడు. ఈ బుడ్డు ఇంకా ఉన్నాడంటే మేబీ ప్రాబ్లీ నాట్ దట్ గై. అదే అంటున్నా. బేసిక్గా మేము కలికి ట్రైలర్ చూస్తాం అనమాట. మళ్ళీ సూపర్ ఉంది కదా షార్ట్, సూపర్. అది నాకు చాలా నచ్చింది ఆ షార్ట్. అది కూడా బాగుంది. ఇది ఏంటంటే ఎవరితో ఫైట్ ఇది? అది ప్రభాస్ అశోద్దమ్మ పాజిటివ్స్ చూసా. అవునా? పాజిటివ్స్ చూసా. తన డైలాగ్ చూడండి క్యూట్. అరే అసలు ఏమున్నాడు రా కమల్ హాసన్. మరో ప్రపంచం మరో సర్లే వద్దులే. నువ్వు అంత అది అసలు ఏ వీడియోకి రా? అరే లేటెస్ట్ వీడియోకి రా. వీడియోలో మనం ఇప్పుడు మాట్లాడాలని చెప్పి నేను రిప్లై కూడా ఇవ్వలేదు. అదే మీదేనా? నేను వేసుకున్నాడు అండి కంపెనీ బ్రో. హర్షవర్ధన్ బ్రో కింద 4 ఉన్నాయా?
అన్నీ ఆడే ఆడే ఏంటి బ్రో? అంటే ఆడే అంటే మన బ్రో టైప్ కింద బ్రో. ఓకే ఓకే. లైట్ తీసుకో. ఇప్పుడు నిన్న ఎలా ఆడే అంటాను అలా దాన్ని కూడా అనేస్తున్నా. మనోడు అంటావు. ఒక చదువు దాన్ని ఏమంటారు, ఒక బాండ్ అయిపోయింది త్రూ స్క్రీన్ బాండ్ అనమాట. మనోడే హర్షవర్ధన్ 1038. అదే బేసిక్గా మేము ఏంటంటే మీరు కమెంట్ చేస్తే డెఫినెట్లీ దగ్గర రాను. మాకు సపోర్ట్ ఈ స్టేజ్లో అట్లీస్ట్ సపోర్ట్ కింద ఉంటుంది కాబట్టి, ప్లస్ చదివే అన్ని కమెంట్లు వస్తాయి కాబట్టి మేము డెఫినెట్లీ కమెంట్స్ చదువుతాం. పాజిటివ్ క్రిటిసిజం అయినా నెగిటివ్ అయినా, నెగిటివ్ అంటే మరి బూత్లు అంటే ఆబ్వియస్లీ మేమే మాట్లాడడం కాబట్టి అవి చదవం, కానీ మిగతా ఏమన్నా విల్ డెఫినెట్లీ రీడ్ ఇట్. అండ్ దాని సజెషన్స్ ఉంటే డెఫినెట్లీ అవి ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం ఆ వీడియోలో. బ్రో ఒక్క వీడియోలో నేను మైక్ వాడలేదు బ్రో. అది మీట్ దేవరకొండ వీడియోలో వీడియో కాల్ చేసాము, ఆ ఒక్క వీడియోగా వచ్చింది బ్రో. మైక్ క్వాలిటీ బాగాలేదు, మైకే వాడలేదు బ్రో దాంట్లో అని. సో డెఫినెట్లీ ప్లీజ్ డూ కమెంట్ ఆన్ ఆ వీడియో గైస్. సరుకు కమాన్. ఇంత ఉంది ఏంట్రా ఇదేంట్రా బ్రో పేపర్ లాగా ఇంత ఉంది బ్రో? ఏంటి బ్రో నువ్వు? చదువు ఫాస్ట్గా, ఫస్ట్ చదువు. చదవరా? ఏం చేస్తావు? గట్టిగా చదువు. మనోడు నన్ను వేసుకున్నట్టు ఒక దగ్గర నేను అది చదవను. ఏమో నేను చదువుతాలే. ఏమేది ఇది లాస్ట్ సర్లే. మేబీ డబ్బింగ్ చేస్తే ఫాఫా ఎనర్జీని మ్యాచ్ చేయలేరు అని వదిలేశారు అనుకుంటా. ఇది ఆవేశం గురించి. యా ఇప్పుడు నేను మే మంత్లో చూసి, అరే ఇంత రాశారంటారు ఫాస్ట్ చదువు. ఇప్పుడు నేను మే మంత్లో చూసి నాకు నచ్చిన మూవీస్ అండ్ సిరీస్ లిస్ట్ చెప్తా, ఎక్స్క్లూడింగ్ ద మూవీస్ డిస్కస్డ్ ఇన్ ద పాడ్కాస్ట్ ఎపిసోడ్. ఇట్లా లిస్ట్ చెప్తే జనాలకు కూడా తెలిసి వస్తుంది కదా. యా నైస్, థ్యాంక్ యూ బ్రో. అమర్ సింగ్ చమ్కీలా నెట్ఫ్లిక్స్ విన్నా, యా గుడ్ మూవీ. మంకీ మ్యాన్ నా టీవీ నా టీవీ నీ టీవీలో నాని కదా, నా టీవీ మన టీవీ. నెక్స్ట్ బ్లేడ్ రన్నర్ 2049 అది విన్నాము కానీ చూడలేదు. నేను చూడలే. నేను చూసా, పోస్టర్ కూడా నా రూమ్ లో పోస్టర్ ఉందా? ఓకే. మహానది అంటే బ్రో, కానీ సినిమా చాలా బాగుంటుంది. మహానది ఆన్ యూట్యూబ్ అంట, స్టారింగ్ కమల్ హాసన్. ఇట్స్ డిస్టర్బింగ్ ఫిల్మ్ అండ్ కొన్ని సీన్స్ లో బ్యాడ్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. ఫుల్ గా చెప్పాడు భయ బ్రాకెట్ లో. అసలు ఓల్డ్ మూవీ అవడంతో ప్రింట్ బాగోదు. ఏంట్రా అంత ఆలోచిస్తున్నావు? బ్రాకెట్ లో ఏం చెప్పాడు? అది కాదు అదేలే. అప్పుడు మనము ఫీల్ అయిపోయాం డేకి మమ్మీతో పెట్టుకొని చూస్తే. సో నీట్ గా వార్నింగ్ కొన్ని సీన్స్ లో బ్యాడ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇలా చెప్తే ప్లీజ్ నోట్, వీడికి ఇలా చెప్తేనే అర్థం అవుతుందని చెప్పి. రిక్వెమ్ ఫర్ ఎ డ్రీమ్ అంటే ఇది కూడా నేను విన్న మూవీనే. నా టీవీ అండ్ ప్రైమ్ లో రెంట్లో ఉన్నాడు. రెంటా? ఓకే, అయితే నా టీవీ ఉన్నట్టుంది. ఇది కూడా డిస్టర్బింగ్ మూవీ అంటారు, బట్ ఏమో నేనైతే అంత డిస్టర్బ్ అవ్వలే. ఓకే. నెక్స్ట్ పంచాయత్ సీజన్ 3 వచ్చింది. పంచాయత్ గురించి మనం ఇప్పుడు దాకా మాట్లాడలేదు, చాలా వర్త్ ఇట్ సిరీస్ రా. నేను చూడలే కానీ చూస్తాం ఒకసారి, డెఫినెట్ గా కవర్ చేస్తాం, మాట్లాడతాం ఆన్ ప్రైమ్ వీడియో. నెక్స్ట్ రాక్ స్టార్ ఈరోజు. రాక్ స్టార్ అంటే మన రణబీర్ కపూర్ మన థియేటర్స్ లో వచ్చింది, మళ్ళీ రిలీజ్ అయింది మళ్ళీ. ఇంకా అవుట్లెట్లో చూసేదేంటి, జియో ఫైబర్ ఇవన్నీ ఎందుకు, థియేటర్కి వెళ్ళిపోదాం, పక్కనే ఉంది థియేటర్, 2-3 ఉందా ఇంటి పక్కనే. జియో ఫైబర్ ప్లాన్ లో ఇంక్లూడెడ్, సో దాన్ని ఇలా వాడేసా. ఓకే ఓకే ఓకే. అది ఇప్పుడు వచ్చేది, అది మన యాక్టర్ ఎవరో తెలియలేదు కదా. అది కల్కి బుజ్జి ఎక్స్ భైరవ టీజర్ లో ఒక యాక్టర్ అర్థం ఎవరు తెలియలేదు. సో హీస్ యాక్టర్ హర్షిత్ రెడ్డి. ప్రాబబ్లీ యూ మే హ్యావ్ సీన్ హిమ్ ఇన్ లూజర్ వెబ్ సిరీస్. మెయిల్ మూవీ ఆహా నేను చూసా. అండ్ తరగతి గడి దాటి సిరీస్ అయిన మెయిల్ మూవీలో చూసాను. అంటే మూవీలో చూడలే, మూవీ ట్రైలర్ లో చూసా, గుర్తొచ్చింది ఇప్పుడు. ఓకే. నెక్స్ట్ బ్రో, అసలు ఎంత రాసావు బ్రో, థ్యాంక్స్ బ్రో, చాలా థ్యాంక్స్ బ్రో. అసలు ఇంత రాసావు అంటే అసలు ఎంత వీడియో మొత్తం లాస్ట్ నెక్స్ట్ వన్ అనే వరకు చూస్తేనే ఇంత రాయగలను. థ్యాంక్స్ బ్రో అక్కడ దాకా చూసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నెక్స్ట్ కమెంట్ అంటే దాని టైం స్టాంప్స్ మెన్షన్ చేసి మరి రాశాడు రా. అసలు టైం స్టాంప్ మెన్షన్ చేసి రాయడం ఏంటి అసలు? ఓకే. అంటే దీని గురించి ఒక రూమర్ ఏంటంటే ఇట్ వాస్ షాడో డైరెక్టెడ్ బై, ఇది స్టూడెంట్ నెంబర్ 1 రాజమౌళి మూవీ లాగా అనిపించలేదు బ్రో నాకు అన్న. ఓకే, నువ్వేమన్నా ఫస్ట్ మూవీ కదా అలాగే ఉంటుంది అన్నట్టు అనుకున్నాను, నేను కూడా అదే అనుకున్నా. డైరెక్టెడ్ బై ఫ్రూట్స్ రావు, బొట్టల మీద ఫ్రూట్స్ వేస్తాడు కదా. తర్వాత మాట్లాడుకుందాం, నాకు అర్థం కాదు. అరే పాత సినిమా డైరెక్టర్ బ్రో,
దాని పేరే ఫ్రూట్స్ రావా? కాదురా, ఫ్రూట్స్ కోసం ఫేమస్. నాకు తెలీదు. ప్రతి సాంగ్ లో ఫ్రూట్ వేస్తాడు హీరోయిన్ మీద. ఆహా, ఇప్పుడు గుర్తొచ్చాడు. చూడు చదువు. నిజంగా వేస్తాడు అన్ని సినిమాలు. అన్ని సినిమాల్లో రీసెంట్ మూవీస్ లో కూడా అదొక ట్రేడ్ మార్క్, యూఎస్పి, ట్రేడ్ మార్క్. ట్రేడ్ మార్క్. ఫ్రూట్స్ రావు, బీ.ఏ ఇఫ్ యు నో యు నో. ఆ సాంగ్స్ ఫ్యామిలీ యాంగిల్ని ఎంతలా పిండడం అంతా ఈయన చేసాడని అంటారు. అనుకోవచ్చు, పర్లేదు. నెక్స్ట్ నేను స్టూడెంట్ నెంబర్ 1 చూడలేక నేను ఎక్కువ మాట్లాడలేదు. చూడండి నెంబర్ చాలా బాగుంటుంది అసలు బ్యూటిఫుల్. నో ఫ్రూట్ గా ఉంటుంది. ప్రవాస్ ఇస్ బుజ్జి అండ్ త్రిష ఇస్ చిట్టి. అప్పుడు నువ్వే సారీ బ్రో, అవును కరెక్టే. బుజ్జిగాడు అంటే ఆబ్వియస్లీ ప్రభాసే అవ్వాలి, అంత లాజిక్ వాడలే. సో ఇన్ మై డిఫెన్స్, మేము వీడియో రికార్డ్ చేసి అర్ధరాత్రి ఆఫ్టర్ 12 అనమాట. అర్ధరాత్రి 12 తర్వాత ఇద్దరిని కలిపి ఒక ఫుల్ బ్రెయిన్ పని చేస్తుంది. ఇద్దరిది కలిపి అంటే ఒక బ్రెయిన్ సెల్ అక్కడ, ఒక బ్రెయిన్ సెల్ ఇక్కడ, రెండు కలిపి వీడియోలో తోస్తా అనమాట. సో అక్కడ ఏదో తేడా కొట్టేసింది అందుకే బ్రో. లేకపోతే ఇప్పుడు నువ్వు చెప్తే నాకు గుర్తొచ్చింది త్రిషా శెట్టి కరెక్టే. అండ్ ఇద్దరు చిన్నప్పుడు గొడవ పడి 12 years అనుకుంటా విడిపోతారు. యా, ఓకే, కామెంట్స్ అయిపోయాయి. సో అవుటర్ కానిచ్చాయి. ఏం చేస్తావురా? తీస్తున్నాను. అవుటర్ పట్టుకొని చెప్పే. అవ్వా అసలా చెప్పు. అదే మనం బుజ్జి గురించి నాకు ఇంకా మాట్లాడాలి ఉంది, కానీ నిద్ర వస్తుంది. ప్లస్ ఒక వీడియో ఒక సర్టెన్ లెంత్ వచ్చింది, దాన్ని దాటితే బాగోదు. ఇంకేమైనా మాట్లాడాలంటే నెక్స్ట్ వీక్ మన మూవీ రిలీజ్ అవ్వడానికి 27th కదా. సో ఆ వీకెండ్ వరకు అట్లీస్ట్ 2 weekends గ్యాప్ ఉంది మనకు మధ్యలో. మంచిగా కవర్ చేసుకుందాం అంట. 2 weekends 15 days ఉంది. అట్లీస్ట్ 1 weekend అయితే ఉంది. సో దాంట్లో బుజ్జి గురించి మాకు ఇంకా బోల్డ్ ఫ్యాన్ థియరీస్ తెలుస్తాయి. మాకు ఇంకా కొత్త అంటే మేము అది ప్రాసెస్ చేసుకునే కొద్దీ కొత్త ఐడియాస్ వస్తాయి అన్నమాట. అది ఇలా అవ్వచ్చు, అలా అవ్వచ్చు అని. సో దాని గురించి డెఫినెట్లీ ఇంటర్నెట్లో కూడా కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి. తమిళలోనే తెలిసిపోతూ ఉంటాయి. ఐడియా మొత్తం తమిళలో పెడతాడు. సర్కిల్ కొట్టి ఈస్టర్ ఎగ్ అంటాడు ఒకడు, ఏది పడు. ఇంకా ఇండియన్ మూవీస్కి అంత రాలే కదా ఈస్టర్ ఎగ్ చేసే అంత. బ్రో మైక్రో డీటెయిల్స్ అని ఒకటి చేస్తాడు విత్ ఇన్ సీన్ అని, బ్యూటిఫుల్గా చేస్తాడు. సేమ్ హాలీవుడ్ లైక్ వాళ్ళు ఎలా చేస్తారో ఇతను కూడా 2.5 స్పీడ్లో చూసి 9 సార్లు చూసాడు ఇప్పుడు శక్తి మైక్రో డీటెయిల్స్ వీడియో చేశాడు. మూవీ ఎంత ధైర్యం ఎన్ని గొండలు అనుకున్నాను నేను. ఫ్యాన్ సలాం అనుకున్నా అసలు. ఇప్పుడు సబ్స్క్రైబ్ కొట్టేసాను శక్తి తర్వాత. అరే అన్ని 9 సార్లు మాటలు కాదు, ఒకసారి చూడడానికి నాకు ఏడుపు వచ్చింది. రాకెట్ తీసుకుంటాడు కదా 9 సార్లు. నీకు బజూకా గుర్తుందా షార్ట్? ఒకటే గుర్తుంది నాకు అది ఒకటే గుర్తుంది, అందుకే అదే చెప్తున్నా. ఇది ఇంకోటి గుర్తుంది, ఎడారి పక్కన వాటర్ కాలంటే పోయి దింపుకుని తెచ్చుకో అంటాడు కదా. తెలియదు, ఎలియానాతో. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇంకోటి కుంభమేళా షార్ట్ తెలుసా? కుంభమేళా ఒకటి ఉంటుంది. 2-3 గుర్తున్నాయి శక్తిలో. బేసిక్లీ శక్తి స్టార్ట్ చేసా బ్రో నేను. అంత అన్న చెప్పాకే స్టార్ట్ చేసా, విత్ ఇన్ సీన్ చెప్పాకే స్టార్ట్ చేస్తే చూడలేకపోయా బ్రో నిజంగా. అసలు ఆడు 9 సార్లు ఎలా చూసాడు రా? ఏమో బ్రో, బాగానే ఉన్నారు. 200-300K ఉన్నారు. అవునా? కానీ శక్తి చేసినప్పుడు మనంతే ఉన్నారు. ఆహా, మేము దాని మీద పెరిగినాం. మనం కూడా ఒకటి చేద్దాం శక్తి మీద. మీరు కమెంట్ చేయండి శక్తి మీద ఒక 10 సార్లు చూసి. శక్తి మీద పాడ్కాస్ట్ చేద్దాం. వై శక్తి అని చెప్పి తమిళలో పెడితే మెహర్ ఐన్స్టైన్, మెహర్ నోలన్, మెహర్ స్కార్సిసి, మెహరిజం. నువ్వు అవుట్రో చెప్ప. మెహర్ అన్నాక అవుట్రో చెప్పకూడదు, ఎండింగ్ పాడైపోద్ది. ఇంకెందో చెప్పు, మంచి మాట చెప్పు. రాజమౌళి బాబు మంచి మాట. నాగి నీకు గుర్తురాట్లే, బ్రహ్మోత్సవం గురించి మాట్లాడతాను. బ్రహ్మోత్సవం చూడలేదా? నేను హాల చూసి ఆపేసా యూట్యూబ్లోనా. బ్రహ్మోత్సవం చూడకపోవడం ఏంట్రా? ఆడు సినిమా అంట ఒక మంచి మాట అంటా ఉంటాడు మహేష్ బాబు. అందుకు ఇప్పుడు ఒక మంచి మాట అంటున్నాను అసలు. సో ఒక డిజాస్టర్ ని కోట్ చేసినప్పుడు ఇంకో డిజాస్టర్ రెఫర్ చేస్తున్నాను. నీకు అర్థం చూడలేదు ఇడు. నేను మంచి సినిమాలే చూస్తా బ్రో. మంచి సినిమాలు అందరు చూస్తారు బ్రో, మనలాంటి వాళ్ళు అన్ని సినిమాలు చూడాలి. కరెక్టేగా. సో ఈ మాత్రం చాలన్నమాట. అవుట్రో చెప్తా అని ఎవడు చెప్పడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే వెరైటీగా అండి అవుట్రో చెప్తా బ్రో. గైస్ అవుట్రో అని చెప్పి అవుట్రో చెప్పు.
ఏముందిరా చెప్పడానికి పెద్ద. అదే మండే రాకపోవచ్చు video. యా మేము న్యూ వీడియో ఎవ్రీ మండే అని స్టార్ట్ చేసాము, కానీ ఇప్పుడు కొంచెం మండే కుదరట్లేదు మాకు. ఎవ్రీ వీక్ మిస్ అవ్వకుండా దింపడానికి ట్రై చేస్తాం, కానీ నాట్ షూర్ అబౌట్ మండే అనమాట. అదర్ దెన్ దాట్ మా వీడియో యూట్యూబ్లో ఫుల్ వీడియో పాడ్కాస్ట్ కింద అవైలబుల్ ఉంటుంది, అండ్ స్పాటిఫైలో ఓన్లీ ఆడియో. యూట్యూబ్ అండ్ స్పాటిఫైలో ఫుల్ వీడియో పాడ్కాస్ట్ కింద అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య మా ఎడిటర్ కొంచెం స్లో అయ్యాడు కాబట్టి రీల్స్ పోస్టులు అయితే పోస్టులు రావు, స్టోరీస్ అయితే వస్తూ ఉంటాయి. మీమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి స్టోరీస్లో, మా ఛానల్ స్టోరీస్లో. కానీ పోస్టులు రీల్స్ అయితే ఏం రావట్లేదు. లేకపోతే ఎవ్రీ వీడియోకి ఒక వీడియో సమ్మరీ, అంటే ఈ వీడియోలో ఏం కవర్ అయినాయి ఒకటి, రీల్స్లో ఏదో ఒక చిన్న చిన్న క్లిప్స్ లాంటివి. యూట్యూబ్ షార్ట్స్లో ఏం పెడతామో అదే ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ కింద పెడతాము, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ యాక్టివ్ ఉండే వాళ్ళ కోసం. సో ఇన్స్టాగ్రామ్ ప్రస్తుతానికి అయితే చిన్న బ్రేక్ వచ్చింది దానికి. కాకపోతే విల్ బీ బ్యాక్. అండ్ స్టోరీస్ అయితే డెఫినెట్లీ ఉంటాయి. స్టోరీస్ కూడా చాలా రిలేటబుల్. స్టోరీస్లో పిచ్ యాక్టివ్, అసలు మామూలు యాక్టివ్ కాదు. నాకు రోజుకి 2-3 వస్తాయి యాక్టివ్ స్టోరీలో. ఇదేంటి 2 పెడుతున్నాడు అనుకుంటా. సో మీమ్స్, టెంప్లెట్స్, కొత్త అప్డేట్స్ ఇవన్నీ స్టోరీస్లో యాక్టివ్గానే ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో. సో డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. మీకు డిస్క్రిప్షన్ ఉంది కదా, ఫ్రేమ్లోనే ఆబ్వియస్లీ ఉంటుంది. డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాం, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లింక్. అండ్ మీకు స్పాటిఫైలో కుదిరితే స్పాటిఫైలో, ఆర్ యూట్యూబ్లో కుదిరితే యూట్యూబ్లో డూ సపోర్టర్స్. అండ్ డెఫినెట్లీ అదే నేను ఇద్దరికి అనుకునేవంట, ఇది చెప్పాలి వీడియోలోనే చెప్పాలి. నేను ఇద్దరికి నాట్ యాజ్ అ క్రియేటర్ బట్ యాజ్ అ వ్యూవర్ చూసినప్పుడు యూట్యూబ్ వీడియోస్ ప్రతి వీడియో లైక్ చెప్తారేంటి వీళ్ళు, చూసే వాళ్ళు కొడతారు కదా, కమెంట్ చేస్తారు కదా, నచ్చితే షేర్ చేస్తారు కదా అనుకునేవాడిని. కానీ దాని వాల్యూ ఇప్పుడు నాకు అర్థమవుతుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో దట్స్ ద వీడియో గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.